ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే మీరందరూ అంటే మీరు ప్రతి ఒక్కరూ నేరుగా మన ఛానల్ కు సహాయం చేయలేకపోవచ్చు. కానీ మీరేమాత్రం శ్రమ తీసుకోకుండా చేయగల ఒక పెద్ద సాయం ఉంది. అదే ఈ వీడియోని లైక్ చేయడం. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఛానల్ కు రీచ్ ఎక్కువ పెరుగుతుంది. తద్వారా మన వీడియోలు ఇంకా ఎక్కువ మందికి చేరే అవకాశం లభిస్తుంది. ఈ బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబర్లలో కనీసం సగం మంది అంటే 1,50,000 మంది ఈ వీడియోని లైక్ చేసినట్లయితే అదే మీరు నాకు ఇచ్చే ఒక పెద్ద బహుమతిగా భావిస్తాను. యూట్యూబ్ ఆల్గరిథమ్స్ ప్రకారం లైక్లు మరియు ఆడియన్స్ యొక్క రిటెన్షన్ రేట్లే ఆ వీడియో యొక్క రీచ్ ని డిసైడ్ చేస్తాయి. కిందనే ఉన్న గ్రే కలర్ థమ్స్అప్ బటన్ ని ఒకసారి క్లిక్ చేయండి. మీ ప్రతి లైక్ మన ఛానల్ కు ఒక ఓటు లాంటిది. మీ ప్రోత్సాహం మన ఛానల్ కు ఎంతో అవసరం. మీరు గనక నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి అందులోని ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ మీరు అందుకుంటారు. మీరు గనక నా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను. వాటిని ఉపయోగించి మీ సపోర్ట్ ని తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హనుమంతుల వారి జన్మస్థలం గురించి ఇటీవల కాలంలో ఎన్నో వివాదాలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంజనాద్రే హనుమత్ జన్మస్థలమని తీర్మానించి ప్రకటించారు. ఏప్రిల్ 13, 2021లో వారు ప్రచురించిన బుక్లెట్ నాతోనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రకటించిన ఈ విషయాన్ని హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆఫ్ కర్ణాటక వారు ఖండించారు. వారు హనుమత్ జన్మస్థలం తిరుమల కాదని కర్ణాటకలోని హంపి క్షేత్రమని వాదించారు. టీటీడీ ఎక్స్పర్ట్స్ కమిటీ హెడ్ అయిన నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వి మురళీధర్ శర్మ గారికి మరియు హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ అయిన గోవిందానంద సరస్వతి స్వామి వారికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో తిరుపతి ప్రాంగణం వేడెక్కింది. అప్పుడు ఆ సభలో నుంచి గోవిందానంద సరస్వతి స్వామి వారు వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ విషయం చాలా సెన్సిటివ్ అయినదని, 100 ఏళ్లుగా రాని చర్చ ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇటువంటి అంశాన్ని పెద్దలైన శంకరాచార్యుల వారి పీఠాధిపతులు, మధ్వాచార్య పీఠాధిపతులు ఇంకా చిన్నజీయర్ స్వామి వార్ల సమక్షంలో జరపాలని, దీన్ని టీటీడీ ఏకపక్షంగా డిక్లేర్ చేయకూడదని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంకా సామాన్య జనాన్ని టీటీడీ తప్పుదోవ పట్టిస్తుందని వాపోయారు. ఆయన రామాయణాన్ని ఆధారంగా చేసుకుని టీటీడీ వారు హనుమాన్ జన్మస్థలాన్ని నిర్ణయం చేయవలసిందిగా చెప్పారు. ఇటుపక్క టీటీడీ ఎక్స్పర్ట్స్ కమిటీ హెడ్ మురళీధర్ శర్మ గారు అనేక పురాణాల్లో, తామ్రపత్ర శాసనాల్లో హనుమంతుల వారి జననం తిరుమలలోనే జరిగిందని ఖచ్చితంగా చెప్తున్నారు. తిరుమలలోని అంజనాద్రియే హనుమంతుని జన్మస్థలమని వాదించారు. ఎట్టూర్ లక్ష్మీకుమార తాతాచార్య అనేవారు క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందినవారు. ఆయన వ్రాసిన హనుమద్ వింశతిహి అనే స్తోత్రం కాంచీపురంలో వరదరాజగుడిలో మరియు ఆయన కట్టిన ఆంజనేయ గుడిలో శిలాశాసనంగా చెక్కబడింది. ఆ స్తోత్రంలో ఉన్న ఒక పద్యం ఇలా ఉంది: శ్రీశైల పూర్ణమవతి స్మ ఘటాంబు హృష్టో యః పూర్వమంజనగిరౌ తపుమానిదానిం స్థిత్వా సమీర భువిపాతి రమాకుమార తతాంబురాశిముదితో జనమైందిరేయం అని అంజనగిరి అనగా వెంకటాగిరి అని చెబుతుందని హనుమద్ వింశతి శాసనాన్ని చూపించారు. బాగా చూశారు కదా, ఈ శాసనం అంజనగిరి, వెంకటగిరి అని చెబుతుంది. అంతేగాని హనుమంతుల వారు అంజనాద్రిలో జన్మించారు అని చెప్పడం లేదు. టీటీడీ పండితులైన కుప్ప విశ్వనాథ శర్మ గారు హంపి స్వామి వారి వాదనలకు బలం లేదని, రుజువుల ప్రకారం టీటీడీ ఎక్స్పర్ట్ కమిటీ వారి వాదనే బలంగా ఉందని చెప్పారు. 2021 ఏప్రిల్ 13న ఉగాది పర్వదిన సందర్భంగా హనుమాన్ జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అని ప్రకటించింది టీటీడీ. ఈ వాదనలు ఎలా ఉండగా మూడవ వాదన వెలుగులోకి వచ్చింది. హనుమంతుల వారి జన్మస్థలం అసలు ఈ 2 చోట్ల కాదు, అది నిజానికి కర్ణాటకలోని కుడ్లే సముద్ర తీరంలో ఉంది అని చెప్పారు. ఆ కుడ్లే సముద్ర తీరమే హనుమంతుని జన్మస్థలమని శివమొగ్గకు చెందిన రామచంద్రపుర మఠం పీఠాధిపతి అయిన రాఘవేశ్వర భారతీ స్వామి వారు ప్రకటించారు. రాఘవేశ్వర భారతీ స్వామి వారి వాదన ఏ విధంగా సరైనది కాదో ఇప్పుడు చూద్దాం. ఈయన వాదన ప్రకారం హనుమంతుడు పుట్టక ముందు హనుమంతుడి తండ్రి గారైన కేసరి గోకర్ణంలోని ఒక పర్వతంపై శంబసాధనుడు అనే రాక్షసుణ్ణి చంపాడని రామాయణంలో ఉంది. దీనికి రిఫరెన్స్ సుందరకాండ 35వ సర్గ 81వ శ్లోకం 2వ లైన్, తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరి హరిహి. సో ఈ శ్లోకాన్ని బేస్ చేసుకుని ఈయన హనుమంతుడు గోకర్ణ క్షేత్రం వద్ద పుట్టాడు అని చెబుతున్నారు. యాక్చువల్ గా ఇది రాంగ్ అజంప్షన్. ఎందుకంటే హనుమంతుని తండ్రి గారైన కేసరి గోకర్ణం వచ్చారు అని ఉంది, అక్కడ రాక్షసుణ్ణి చంపారు అని ఉంది. ఆ తర్వాత తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి అని ఉంది. తస్యాహం అంటే ఆయనకు నేను అని అర్థం. దీని పూర్తి అర్థం ఆయనకు నేను ఆయన భార్య క్షేత్రమందు వాయుదేవుని అనుగ్రహం వలన జన్మించాను అని అర్థం. ఇక్కడ హనుమంతుల వారు సీతాదేవితో మాట్లాడుతూ 3 టైం లైన్ కి సంబంధించిన ఈవెంట్స్ ని ఒకేసారి చెప్పారు, కానీ అవి ఒకే చోట జరిగినట్లు చెప్పలేదు. ఈ విషయాన్ని మనం చాలా సూక్ష్మంగా గ్రహించవలసి ఉంటుంది.
ఆ ఈవెంట్లు ఏంటంటే కేసరి గోకర్ణం వచ్చారు, కేసరి శంభసాధనుడు అనే రాక్షసుడిని చంపారు, నేను ఆ కేసరి యొక్క భార్యకు వాయుదేవుని అనుగ్రహం వలన జన్మించాను అని ఉంది. ఇందులో హనుమంతుల వారి యొక్క జన్మస్థల ప్రస్తావన ఎక్కడా లేదు. సో రాఘవేశ్వర భారతీ స్వామి వారి వాదన రామాయణం ప్రకారం సరైనది కాదు. ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే భారతదేశంలో హనుమాన్ జన్మస్థలం మాది అంటే మాది అని మరెన్నో ప్రసిద్ధ స్థలాలకు చెందిన వారు వాదిస్తున్నారు. అందులో భాగంగా మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర అంజనేరి అనే పర్వతం దగ్గర హనుమంతుని జన్మం జరిగిందని అక్కడి వారి వాదన. అసలు ఇవేవీ కాదు, హనుమంతుని జన్మస్థలం హర్యానాలోని కపిస్థల్ ప్రాంతమని అక్కడి వారి వాదన. ఈ కపిస్థలే ప్రస్తుతం కైతల్ గా వ్యవహరించబడుతుందని, ఇది పాండవుల చేత మహాభారత కాలంలో పరిపాలించబడిందని, ఇక్కడ హనుమంతుని మాతృమూర్తి అయిన అంజనాదేవి వారి యొక్క గుడి ఉందని, అందుచేతనే ఈ స్థలం హనుమంతుని జన్మభూమి అని వారి వాదన. అసలు హనుమంతుని జన్మస్థలం నిజానికి ఎక్కడ ఉంది? పురాణ ఇతిహాస గ్రంథాలు హనుమంతుని జన్మస్థలాన్ని ఏ స్థలంగా చూపిస్తున్నాయి? ఈ వాదనలన్నీ నిజమని అనిపిస్తున్నా ఏదో ఒక్కటే నిజమై ఉండాలి. సామాన్య భక్తులకి అసలైన రీసెర్చ్ లోని విషయాలు, నిజాలు తెలియకుండా పోతున్నాయి. ఎన్నో రామాయణాలు ఇదివరకు అనేక యుగాల్లో జరిగాయని, ఇప్పుడు దాకా మీకు వినిపించిన వాదనల్లోని స్థలాలు మరో యుగానికి చెందిన హనుమత్ జన్మస్థలాలని నండూరి శ్రీనివాస్ గారు తమ యూట్యూబ్ ఛానల్లో తెలిపింది నిజమేనా? అలా అయితే మనముంటున్న ఈ శ్వేతవరాహ కల్పంలో 24వ మహాయుగంలో జరిగిన రామాయణంలోని హనుమంతుల వారి జన్మస్థలం ఎక్కడుంది? అసలు ఇంతటి పండితుల మధ్య విభిన్న అభిప్రాయాలకు దారితీసిన ఈ హనుమాన్ జన్మస్థలం రహస్యం ఏమిటి? వీరిలో ఎవరి వాదన నిజం, ఏది కరెక్ట్? ఒకవేళ ఎవరికి వారు తమ తమ ట్రస్టులను కాపాడుకోవడానికి ఇలా చెప్తున్నారా, లేక హనుమంతుల వారి మీద నిజ భక్తితోనే వాదిస్తున్నారా? ఇది సామాన్యుడు వేసే మొదటి ప్రశ్న. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి నిజమని తేలినా మిగిలిన వారందరూ సహృదయంతో దాన్ని ఏకీభవిస్తారా? పండితుల చెవులు ఊరంగా, వారు అబ్బురపడి మెచ్చే విధంగా మన ఛానల్లో ఈ హిస్టారికల్ టాపిక్ ని రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ని మీకు అందించబోతున్నాను. కానీ అందరూ ఒప్పుకోవాల్సింది ఒకటి ఉంది, అదే నిజం. రావాల్సిన దారి ఒకటి ఉంది, అదే సత్య మార్గం. ఇష్టం ఉన్నా లేకపోయినా నిజాన్ని ఒప్పుకుని తీరవలసి ఉంటుంది. నేను నిష్పక్షపాతంగా అన్నిటినీ పరిశీలించి నా రీసెర్చ్ ని మీ ముందుంచుతాను. లేకపోతే సామాన్యులకు గోచరం కాని కొన్ని విషయాలు రహస్యంగానే మిగిలిపోతాయి. ఈ కష్టతరమైన పనికి ఆంజనేయ స్వామి వారి చేతి సాయం అవసరం, ఆయన అనుగ్రహం అవసరం. హనుమంతుల వారి గురించి తెలుసుకోవడం ప్రతి హిందువు యొక్క జన్మ హక్కు, ప్రతి భక్తుని యొక్క జన్మ హక్కు. ప్రజలందరూ నిజానిజాలు తెలుసుకుని తరించాలని నా ప్రయత్నం. నేను గురుదేవులైన హనుమంతుల వారి పాదపద్మాలు పట్టుకుని అనేక సార్లు మొరపెట్టుకున్న తర్వాత స్వామి హనుమ నన్ను కరుణించారు. కేవలం అసాధారణ దివ్య ప్రజ్ఞకు మాత్రమే అందే దివ్య పదాన్ని నా కన్నులకు సాక్షాత్కరింపజేశారు. నా ప్రతి ప్రశ్నకు ఓర్పుగా సమాధానాలు సూచించారు. మన స్వామి హనుమ అపార కృపాసాగరుడు. మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఛానల్లోకి ఎంటర్ అయిపోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ఈ టాపిక్లోకి పూర్తిగా వెళ్లబోయే ముందు పెద్దలైన గురుదేవులకు, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య మొదలగు పరంపరలో వస్తున్న స్వాములకు, యతీంద్రులకు, యోగులకు, పండితులకు, భక్తులకు నా మనఃపూర్వక సాష్టాంగ పాద నమస్కారములు. నా విన్నపం ఏంటంటే, నా ఈ విశ్లేషణను నా ఛానల్ అనే మీడియంలో ప్రసారం చేస్తున్నాను. దీని వెనుక అపారమైన కృషి దాగి ఉంది. శారీరక శ్రమ కావచ్చు, మేధో మదనం కావచ్చు, సంసార దుఃఖ జరాటములు కావచ్చు, అన్నిటినీ దాటి ఈనాడు ఒక సత్యాన్ని ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో, స్వామి హనుమ అనుగ్రహంతో మీ ముందుంచుతున్నాను. ఇదే నా అఫీషియల్ ఎనాలిసిస్ గా, విశ్లేషణగా, నా వాదనగా, దేవతలు నాకు స్ఫురింపజేసిన సత్యముగా గ్రహించవలసిందిగా సవినయంగా తెలియజేస్తున్నాను. ఇందులో నేను చెప్పబోయే ప్రతి పాయింట్ చాలా విలువైనది. ఎక్కడా దాటించకుండా జాగ్రత్తగా చూడండి. అసలు ఆంజనేయ స్వామి వారి జన్మస్థలం గురించి వివాదం రావడానికి గల ముఖ్యమైన 2 కారణాలున్నాయి. ఇప్పుడు వాటిని పరిశీలిద్దాం. వాటి వెనుక నిజానిజాలు చూద్దాం. రామాయణం ప్రకారం కర్ణాటకకు చెందిన హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ అయిన గోవిందానంద సరస్వతి స్వామి వారు చెప్పేది ఏంటంటే, రామాయణంలోని సుందరకాండలో కొన్ని శ్లోకాల్లో ఆంజనేయ స్వామి వారు సీతాదేవికి తన్ను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు ఒక శ్లోకం చెప్పారు. అందులో హరిణక్షేత్రం అనే పదం ఉందని, అది ఈనాటి హంపి క్షేత్రమేనని, అది కర్ణాటకలో ఉందని ఈయన వాదిస్తున్నారు. అసలు శ్రీ వాల్మీకి రామాయణంలో సుందరాకాండలో ఏముందో చూద్దాం. శ్రీ వాల్మీకి రామాయణం సుందరాకాండ
35వ సర్గ 83వ శ్లోకంలో తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. అంటే దీనర్థం, నా తండ్రి కేసరి అను కపీశ్వరుని భార్యగు అంజనాదేవి క్షేత్రమందు వాయుదేవుని అనుగ్రహంతో పుత్రుడనై జన్మించితిని అని, హనుమంతునిగా లోకాన ప్రసిద్ధి పొందాను అని. ఇక్కడ హరిణః క్షేత్రే అంటే గోవిందరాజీయ వ్యాఖ్య ప్రకారం కూడా కేసరి భార్య అనే అర్థం వస్తుంది. అంతేకాని ఇది హరిణ క్షేత్రం అంటే హంపి క్షేత్రమని గాని హర్యానా క్షేత్రమని గాని అర్థం రాదు. ఇక మరోవైపు టీటీడీ వారు చూపిస్తున్న వెంకటాచల మహాత్మ్యం అనే సంకలన గ్రంథంలో ఉన్న రిఫరెన్సులను ఒక్కసారి చూడండి. బ్రహ్మాండ పురాణం తీర్థఖండం పంచమ అధ్యాయం, వరాహ పురాణంలోని పూర్వ భాగంలోని 41వ అధ్యాయం, భవిష్యోత్తర పురాణం ప్రథమాధ్యాయం, శ్రీ స్కాంద పురాణం తీర్థఖండం ప్రథమాధ్యాయం. ఇవి టీటీడీ వారు చూపుతున్న రిఫరెన్సులు. వీరు చూపుతున్న ఈ పురాణాలకు సంబంధించిన రిఫరెన్సుల్లో ఎక్కువ శాతం కామన్గా ఉన్న విషయం ఏంటంటే, అంజనాదేవి పుత్ర సంతానం కోసం వెంకటాచలంలోని ఆకాశగంగ వద్ద తపస్సు చేసిందని, అక్కడ వాయుదేవుడు ఆమెకు ప్రత్యక్షమై పుత్రుడు కలుగుతాడని వరమిచ్చాడని అని ఉంది. కానీ అక్కడే హనుమంతుల వారు జన్మించినట్టు, హనుమంతుల వారు సూర్యుని వద్దకు లంఘించినట్లు కేవలం ఒక్క పురాణంలో మాత్రమే ఉంది. టీటీడీ రిఫరెన్స్ బ్రహ్మాండ పురాణం తీర్థఖండం పంచమ అధ్యాయం. ఫలమిత్యేవ మన్వానో రవిం భక్షితు ముద్యతః గ్రహిష్యామీతి నిశ్చిత్య శ్రీవేంకటగిరేస్తటాత్. ఇప్పుడు చెప్పిన అన్ని పురాణాల్లో డీటెయిల్స్ మీకు స్క్రీన్ పై చూపిస్తున్నాను. వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి నేను అనేక కోణాల్లో ఈ సమస్యను అనలైజ్ చేసి చూశాను. ఇక్కడ నాకు టీటీడీ వారు ప్రచురించిన వెంకటాచల మహాత్మ్యం అనే గ్రంథంలో అనేక పొంతనలేని భిన్న విషయాలు కనబడ్డాయి. కొన్ని దోషాలు కూడా దృష్టిలోకి వచ్చాయి. అందులో మొదటిది, అసలు టీటీడీ వారు చెప్తున్న ఈ సంకలన గ్రంథమైన వెంకటాచల మహాత్మ్యం అనేక పురాణాల నుండి వెంకటాచలానికి సంబంధించి సేకరించిన శ్లోకాల సమాహారం. అయితే ప్రాబ్లం ఏంటి? ఇవి తీసుకున్న పురాణాలు ఋషులు రాసినవే కదా అంటారా? ఇక్కడే వచ్చింది అసలు చిక్కంతా. అక్కడే నేను ఈ శ్లోకాల్ని ఒరిజినల్ పురాణాలతో క్రాస్ చెక్ చేసి చూశాను. ఇందులో ఇవ్వబడ్డ బ్రహ్మాండ పురాణ రిఫరెన్స్ శ్లోకాలు అసలు బ్రహ్మాండ పురాణం పుస్తకంలో ఎక్కడా కనిపించలేదు. ఓకే, నాకు తెలియని ఏదో మరొక ప్రతిలో ఉందేమో అని అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా కర్ణాటకకు చెందిన గోవిందానంద సరస్వతి స్వామివారు కూడా సేమ్ పాయింట్ రైజ్ చేశారు. కాశీ బెనారస్ లో ఉన్న ఒరిజినల్ బ్రహ్మాండ పురాణంలో కూడా వెంకటాచల మహాత్మ్యానికి సంబంధించిన విశేషాలు కలిగిన భాగం లేదు అని చెప్పారు. ఎవరో ఇక్కడ కొన్ని ప్రక్షిప్తాలు తీసుకువచ్చి పెట్టారని ఆరోపించారు. ఇక రెండవ పాయింట్, టీటీడీ వారు చూపిస్తున్న భవిష్యోత్తర పురాణంలోని శ్లోకంలో కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలేతి కలౌ శ్రీ వెంకటాచలం. దీనికి అర్థం, ఈనాటి తిరుమలని కృతయుగంలో వృషాద్రి అని, త్రేతాయుగంలో అంజనాచలం అని పిలిచేవారు. ద్వాపర యుగంలో శేషశైలం అని, ఇప్పుడు కలియుగంలో శ్రీ వెంకటాచలం అని వ్యవహరిస్తున్నారు అని అర్థం. అయితే ఈ శ్లోకానికి కట్టుబడి టీటీడీ వారు ఇచ్చిన వేరే రిఫరెన్స్లు పరిశీలించి చూస్తే ఇలా ఉంది. టీటీడీ రిఫరెన్స్ బ్రహ్మాండ పురాణం తీర్థఖండం పంచమ అధ్యాయం. ఫలమిత్యేవ మన్వానో రవిం భక్షితు ముద్యతః గ్రహిష్యామీతి నిశ్చిత్య శ్రీవేంకటగిరేస్తటాత్. ఆంజనేయుడు సూర్యుణ్ణి ఫలమనుకుని చిన్నతనంలో సూర్యబింబాన్ని పట్టుకోవడానికి శ్రీ వెంకటాచలం నుండి ఎగిరెను. ఇంతకు ముందు చెప్పుకున్న స్టాండర్డ్ శ్లోకం ఆధారంగా త్రేతాయుగంలో తిరుమల కొండను అంజనాద్రి అని పిలవాలి కదా. అలా కాకపోయినా కనీసం అంతకు ముందు ఉన్న నామమైన వృషాద్రి అని కానీ పిలవాలి. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఈ సంఘటన జరుగుతున్న కాలాన్ని బట్టి భవిష్యత్తులో రాబోయే పేరుతో వెంకటాచలము అని మూల శ్లోకంలోనే తప్పుగా వ్రాయబడి ఉంది అని, ఈ శ్లోకం ప్రక్షిప్తం అనే విధంగా ఉంది అని ఎంతో మంది పండితుల అభిప్రాయం. ఇది ఒక పాయింట్. ఎందుకంటే మహర్షులు ఏ కాలానికి సంబంధించిన విషయాలు ఆ కాలానికి సంబంధించినట్టుగానే రాస్తారు. ఏదైనా విశేషం సూచించవలసి వస్తే అది స్పష్టంగా తెలియజేస్తారు. ఈ శ్లోకం ఎంత ఇంపార్టెంట్ అంటే, హనుమంతుడు అసలు ఏ ప్రాంతానికి చెందినవాడు అనడానికి టీటీడీ వారు చూపిస్తున్న అనేక రెఫరెన్స్ల్లోకెల్లా ఆయువు పట్టు లాంటి ఆధారం ఈ శ్లోకం. ఈ శ్లోకంలో తప్ప మరే ఇతర టీటీడీ వారు చూపిస్తున్న శ్లోకాల్లో ఇంత స్పష్టంగా హనుమంతుల వారి జన్మస్థలం గురించిన వివరాలు డైరెక్ట్ గా మనకు లభించటం లేదు. అంటే మిగిలిన శ్లోకాల్లో అంజనాదేవి వారు తిరుమల ఆకాశగంగ వద్ద తపము ఆచరించారని, వాయుదేవుడు వరం అనుగ్రహించారని ఉంటుందే గాని అక్కడే పుత్రుణ్ణి కన్నది అని మిగిలిన రిఫరెన్స్ల్లో ఏ శ్లోకాల్లోని లేదు. ఇక టీటీడీ వారు చూపిస్తున్న బ్రహ్మాండ పురాణం శ్లోకాలు ప్రక్షిప్తాలు అని వాదనలు రావడంతో ఈ శ్లోకాల సంకలనాల మీద విశ్వసనీయత లేకపోవడంతో మిగిలిన శ్లోకాలు కూడా అధ్యయనం చేసి రీసెర్చ్ చేశాను.
అందులో ఎక్కడ డైరెక్ట్ ఎవిడెన్స్లు నాకు లభించలేదు. అంతేకాదు ఈ శ్లోకాల్లోని కథ మన ఒరిజినల్ వాల్మీకి రామాయణంలోని ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతంతో విభేదిస్తుంది. ఎలా అంటే వాల్మీకి రామాయణంలో సూర్యుని పట్టుకోబోతున్న బాలుడైన ఆంజనేయుణ్ణి ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టగా తను భూలోకంలో నేలపైన పడిపోయాడు అని ఉంది. కానీ టీటీడీ రిఫరెన్స్ లో బ్రహ్మదేవుడు బాలుడైన హనుమంతుడిపై బ్రహ్మాస్త్రం పెట్టి కొట్టినట్టుగా ఉంది. అంటే బ్రహ్మాండ పురాణంలోని చెప్పబడ్డ హనుమంతుని చరిత్ర ఈ కల్పంలోనిది కాకపోయి ఉండొచ్చు, లేదా ఈ శ్లోకం ప్రక్షిప్తమై ఉండొచ్చు. అటు ఆదిశంకరాచార్య పరంపరలో ఉన్నవారు గాని మరి ఏ ఇతర మెయిన్ స్ట్రీమ్ సనాతన ధర్మంలో ఉన్న పండితులైనా సరే ఈ స్వల్ప తప్పులను సునాయాసంగా పట్టుకోగలరు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే టీటీడీ వారు కావాలని తప్పు చేశారని చెప్పడమో లేక వారు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పడమో కాదు. వారు అవలంబిస్తున్న పద్ధతి వెళుతున్న దారి సరైనది కాదు అని నా భావన. ఎందుకంటే ఈ రీసెర్చ్ ని అనేక వందల కోణాల్లో సూక్ష్మంగా పరిశీలించవలసి ఉంటుంది. ఆ తర్వాత సనాతన ధార్మిక గురువుల అనుమతి అనుగ్రహం తీసుకోవలసి ఉంటుంది. ఇది ప్రకటించే ముందు దానిలోని ప్రక్షిప్తాలను వెలికితీసి తగిన తొలగింపులు చేయవలసి ఉంటుంది. లేకుంటే వారి నిర్ణయం అసత్యం మీద ప్రతిష్ఠితమవుతుంది. టీటీడీ కమిటీ వారి రిఫరెన్స్లో నా దృష్టికి వచ్చిన అతి ముఖ్యమైనవి మాత్రమే ఇక్కడ నేను పేర్కొంటున్నాను. అంజనాచ తపఃకృత్వా హనుమంత మజీజనత్ యస్మాత్ పుత్రం అసూతసౌ జగుహు తస్మాత్ ఇమం గిరిం అంజనాద్రిం అని పేర్కొంటున్నారు. అంటే అంజన పుత్రుడిని పొందిన కొండ కనుక ఇది అంజనాద్రి అయింది. బ్రహ్మాండ పురాణంలోని తీర్థఖండంలో దేవతలు అంజనాదేవిని స్తుతించిన సందర్భం అని టీటీడీ వారు బ్రహ్మాండ పురాణంలోంచి ఈ రిఫరెన్స్ను చూపిస్తున్నారు. అదే బ్రహ్మాండ పురాణంలోంచి మరొక శ్లోకంలో అంజనే త్వం హి శేషాద్రౌ తపస్తస్వా సుదారుణం పుత్రం సూతవతీ యస్మాత్ లోకత్రయ హితాయ వై. ఓ అంజనాదేవి, నీవు ఈ శేషపర్వతంలో గొప్ప తపస్సు చేశావు, పుత్రుడిని పొందావు కనుక ఈ తపస్సు ముల్లోకాలను రక్షించే మహిమ కలది. అంజనాచల ఇత్యేవ నాత్ర కార్య విచారణ ప్రసిద్ధిం యాతు శైలోయం అంజనేనామ తస్తవ. ఈ పర్వత మహిమ చెబుతూ అంజన, నువ్వు తపస్సు చేసి ఈ కొండకు మరింత గొప్పదనాన్ని తెచ్చావు, గొప్ప పుత్రుని పొందావు కనుక ఈ కొండ నీ పేరుతో ప్రసిద్ధి పొందుతుంది. ఇందులో సందేహించవద్దని దేవతలు అంజనాదేవిని స్తుతించారు అని టీటీడీ వారు ఈ బ్రహ్మాండ పురాణం అనబడే రిఫరెన్స్ ను చూపిస్తున్నారు. టీటీడీ వారు చూపుతున్న ఈ రిఫరెన్సులు బ్రహ్మాండ పురాణంలో తీర్థఖండంలో దేవతలు అంజనాదేవిని స్తుతించిన సందర్భంలోనివి అని చెబుతున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు కాశీ బెనారస్ యూనివర్సిటీలో ఉన్న ఒరిజినల్ బ్రహ్మాండ పురాణంలో తీర్థఖండం అనే అధ్యాయమే లేదు. ఇక కర్ణాటక స్వామి అయిన గోవిందానంద సరస్వతి వారు ప్రతిపాదిస్తున్న హనుమత్ జన్మస్థలం మీద నా అనాలిసిస్ ని ఇప్పుడు చూద్దాం. ఆయన వాదన ప్రకారం టీటీడీ వారి శ్లోకాల్ని ఖండించారు. ఇంకా సుందరాకాండలోని ఒక శ్లోకాన్ని ఆధారంగా చూపుతూ హనుమాన్ జన్మస్థలం ఈనాటి కర్ణాటకలోని హంపి క్షేత్రమే అని చెబుతున్నారు. సుందరాకాండ 35వ సర్గ 83వ శ్లోకం. హనుమంతుల వారు స్వయంగా తన్ను తాను సీతమ్మకు పరిచయం చేసుకుంటున్న సందర్భంలోనిది. తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. ఇందులో హరిణక్షేత్రే అంటే స్థలం కాదు భార్య అనే అర్థం వస్తుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. మరి జానకిరామ్, అది హరిణక్షేత్రంలోని హంపి కాదు అని ఏదైనా సాలిడ్ ఎవిడెన్స్ ఉందా అని మీరు నన్ను అడగచ్చు. దానికి ఇవిగోండి ఆధారాలు. మనకు హనుమంతుని జన్మస్థలం గురించి ఎవరు చెప్పిన మాటలు అత్యంత ప్రామాణికం అని ఒక బేరీజు వేసుకుంటే కొన్ని రకాల పురాణ ప్రమాణాలు మనకు కనిపిస్తాయి. అందులో మొదటి కేటగిరీ ప్రిఫరెన్స్ స్వామి హనుమంతుల వారు తనను గూర్చి తాను స్వయంగా చెప్పుకున్న సందర్భాలు. అది కూడా ప్రామాణికమైన గ్రంథాలైన వాల్మీకి రామాయణం మరియు మహాభారతం వంటివి. మిగిలిన ఏ ఆధారాలైనా వీటిని సపోర్ట్ చేస్తూ మ్యాచ్ అవుతూ ఉన్నవి పరిగణించాలి తప్ప పూర్తిగా పక్కదారి పట్టించే విధంగా ఉన్నవి తీసుకోకూడదు. ఇక రెండవ కేటగిరీ ప్రిఫరెన్స్ ఋషులు స్వామి హనుమ గురించి చెప్పిన ఆథరైజ్డ్ ఒరిజినల్ పురాణాల్లో శ్లోకాలు, వాటి వివరాలు. ఎందుకంటే పురాణాల్లో ఋషులు వాక్యాలు ఉంటాయి, వారు తపోశక్తితో దర్శించి తెలుసుకుని మనకు చెప్తారు. ఇక మూడవ కేటగిరీ ప్రిఫరెన్స్ ఇందులో ఇతిహాసాంతర్గతంగా ఇతర వ్యక్తులు స్వామి హనుమ గురించి చెప్పిన విశేషాలు. ఎగ్జాంపుల్ జాంబవంతుడు రామాయణంలో హనుమ గురించి వివరించిన శ్లోకాలు వంటివి. ఇక నాలుగవ కేటగిరీ ప్రిఫరెన్స్ ఇది చాలా వీకెస్ట్ కేటగిరీ. ఇవి రెండు రకాలు. ఒకటి సంకీర్తనల్లో, పాటల్లో, సాహిత్యాల్లో పేర్కొన్న వివరాలు. రెండవది ఇటీవలి సహస్రాబ్దుల్లో రాజులు వేయించిన శిలాశాసనాలు, తామ్రపత్రాలు వంటివి.
ఇవి కన్సిడర్ చేయొచ్చు, కానీ లీస్ట్ ప్రయారిటీగా దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ పురాణాలతో వీటిని క్రాస్ చెక్ చేయవలసి ఉంటుంది. వీక్ ఎందుకంటే ఈ సాహిత్యకర్తలు గాని రాజులు కానీ మొదట చెప్పిన సాలిడ్ ఆధారాలైన పురాణ ఇతిహాసాలనే ఫాలో అయ్యి వాటిని రాశారో లేదో మనకు అందులో స్పష్టంగా పేర్కొనరు. కాబట్టి వారు కూడా సమ్ పాయింట్లో మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా వారు ఏ కాంటెక్స్ట్లో ఏ డివైన్ ప్లేన్లో ఆ సాహిత్యం రాశారో పూర్తి వివరణలు ఉండవు. కాబట్టి వీటిని పూర్తిగా పరిగణించలేం. అంతే తప్ప ఆ కీర్తనలు శాసనాలు వైభవం లేనివని నా ఉద్దేశం కాదు. ఇప్పుడు మన సమస్యకు మిస్టరీకి అవి ఎంతవరకు ఉపయోగపడతాయో మాత్రం చెప్తున్నాను. ఓకే, కర్ణాటక గోవిందానంద సరస్వతి స్వామివారు చేసిన ప్రతిపాదన నేను ఖండిస్తున్నాను. హరిణక్షేత్రే అని స్వయంగా హనుమ చెప్పారని అంటున్న ఆయన వాదన సరైనది కాదు. ఇందుకు మొదటి సాలిడ్ ఎవిడెన్స్ శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 66వ సర్గలోని 30వ శ్లోకం. ఇందులో జాంబవంతుల వారు హనుమంతుల వారికి తన జన్మ వృత్తాంతం తెలియజేస్తున్న సందర్భంలో ఇలా అంటున్నారు: సత్వం కేసరిణః పుత్రః క్షేత్రజో భీమ విక్రమః మారుత సౌరసః పుత్రః తేజసా చాపి తత్సమః. దీనర్థం, ఓ మారుతి, నీవు కేసరి అనువాని యొక్క భార్యగు అంజనయందు క్షేత్రజుడివై జన్మించిన వాడవు. వాయుదేవుని ఔరసపుత్రుడివి. తేజస్సు అందు నీవు వాయుదేవుని అంతటి వాడవు అని అర్థం. అంటే శ్రీమద్ రామాయణమే క్లియర్గా మనకు చెబుతుంది స్వామి హనుమ అంజనాదేవికి క్షేత్రజునిగా వాయుదేవుని వరప్రభావం వలన ఆయన ఔరసపుత్రునిగా జన్మించాడు అని. ఇందులో హరిణః క్షేత్రే అంటే ఒక స్థలం అయ్యే అవకాశమే లేదు. ఇక్కడ ఔరసపుత్రుడు అంటే తన ధర్మపత్ని అందే దేవతానుగ్రహం చేత పుట్టిన కొడుకు అని అర్థం. ఉదాహరణకు పాండవులందరూ ఔరసపుత్రులే. వారు దేవతల అనుగ్రహంతోనే జన్మించారు. దీనికి మరొక సాలిడ్ ఎవిడెన్స్ మనకు శ్రీ వ్యాస మహర్షి రచించిన మహాభారతంలోని వన పర్వంలో 27వ శ్లోకంలో ఉంది. ద్వాపర యుగంలో హనుమంతుల వారు భీమునితో స్వయంగా తనను గూర్చి తాను ఇలా చెబుతున్నారు, వినండి. యత్తే మమ పరిజ్ఞానే కౌతూహల మరిందమ తతో సర్వమఖిలేన త్వం శృణు పాండవనందన. భీముడు హనుమంతుణ్ణి గంధమాదన పర్వతం దగ్గర కలుసుకున్నప్పుడు మారు వేషంలో ఉన్న హనుమంతుణ్ణి భీముడు ప్రశ్నిస్తాడు. నీవెవరవో తెలుపవలసింది అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా స్వయంగా హనుమ ఇలా చెప్పారు: నీ మనస్సులో నన్ను గురించి తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంటే నా వృత్తాంతాన్ని పూర్తిగా విను. అహం కేసరిణః క్షేత్రే వాయునా జగదాయుష జాతః కమల పత్రాక్ష హనుమాన్ నామ వానరః. దీనర్థం, నేను కేసరి క్షేత్రంలో జగత్తుకు ప్రాణస్వరూపుడైన వాయుదేవుని అనుగ్రహంతో పుట్టాను. నేను హనుమాన్ అను పేరుగల వానరుడను. ఓ కమలములు వంటి కళ్ళు గల భీమసేన. ఇక్కడ క్లియర్గా స్వయంగా హనుమంతుడే చెప్పారు ఆయన కేసరిణః క్షేత్రంలో పుట్టాను అని. క్షేత్రం అంటే సంస్కృతంలో భార్య అని వస్తుంది, స్థలం అని అర్థం వస్తుంది. కేసరిణః క్షేత్రం అంటే కేసరి యొక్క భార్య అని ఈ సందర్భంలోని అర్థం. మరొకసారి ఈ రిఫరెన్స్ శ్లోకాలలో మనకిది సుస్పష్టమవుతుంది. మీలో ఎవరికైనా ఈ శ్లోకాలు అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని రిపీట్ చేసి చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నేను తిరుమల వారు చూపిన హంపి వారు చూపిన ఆధారాలలో లోపాలు ఉన్నాయి అని చెప్తున్నాను. అంతేకాని తిరుమల లేక కర్ణాటక హంపి క్షేత్రాలకు హనుమంతునికి ఏ సంబంధం లేదు అని చెప్పడం లేదు. మీరు బాగా గమనించాలి. అసలు పజిల్ ఇక్కడే మొదలవుతుంది. ఇక మిగిలిన మహారాష్ట్ర, హర్యానాలోని స్థలాలు కూడా రామాయణ మహాభారతాల ఆధారంగా పునఃపరిశీలన చేసినప్పుడు ఎక్కడా వాటి గురించి నిర్దిష్టమైన శ్లోకాలు గాని క్లూస్ గాని సరిపోలలేదు. ఆయా ప్రాంతాలకు హనుమంతుని జీవితంతో అంత ప్రాముఖ్యత లేదు. మళ్ళీ వినండి, అంత ప్రాముఖ్యత లేదు, అసలు సంబంధం లేదని చెప్పడం లేదు. బట్ అవి కూడా గొప్ప పుణ్యక్షేత్రాలే. కొంతమంది విశ్వాసం ప్రామాణికం అవ్వదు కాబట్టి వాటిని పరిగణించలేము. మరి కర్ణాటకలోని హంపి కాక, తిరుమలలోని అంజనాద్రి కాక, హర్యానా కాక, మహారాష్ట్ర కాక, ఆఖరికి గోకర్ణ సముద్ర తీరము కాక, ఇక హనుమంతుని జన్మస్థలం ఎక్కడ ఉంది? అసలు ఆంజనేయ స్వామి వారి చరిత్ర ఈ కాలానికి సంబంధించినది కాదు. అది త్రేతాయుగంలో జరిగిన కథ. దాని గురించి మనం తెలుసుకోవాలంటే మన దగ్గరున్న ఏకైక ఆధారాలు పురాణ ఇతిహాసాలు. ఈ పురాణ ఇతిహాసాలను డీప్ గా రీసెర్చ్ చేస్తే తప్ప కొన్ని విషయాలు బయటపడవు. కొన్ని చోట్ల మనకు క్లూస్ మాత్రమే లభిస్తాయి. కొన్ని చోట్ల మనకు డైరెక్ట్ గా ఆధారాలే లభిస్తాయి. కానీ కొన్ని చోట్ల కొన్ని మిస్సింగ్ లింక్స్ కనిపిస్తాయి. ఆ మిస్సింగ్ లింక్స్ మధ్య కథ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ పురాణ ఇతిహాసాలను మనం క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచిస్తే
భగవంతుని అనుగ్రహం వల్ల ఆ మధ్యలో జరిగిన కథ ఏంటో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అసలు ఆంజనేయ స్వామి వారి జన్మస్థలం గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనం ముందుగా ఆంజనేయ స్వామి వారి తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి. వారి గురించి ప్రామాణిక గ్రంథాల్లో ఏముందో పూర్తిగా తెలుసుకోవాలి. ఆబ్వియస్లీ తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటే ఆ బిడ్డకు ఎక్కడ జన్మనిచ్చారో ఈజీగా తెలుస్తుంది. కానీ వారి గురించి అన్ని వివరాలు ఒకే చోట లభ్యమవ్వవు. శ్రీమద్ రామాయణంలో అనేక కాండల్లో వివిధ సర్గల్లో కొన్ని చోట్ల కనిపిస్తుంటాయి. ఇంకా పరాశర సంహితలో కొన్ని పటలాల్లో కొన్ని శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటాయి. అటు తర్వాత ఇంకా కొన్ని పురాణాల్లో వారి గురించి వివరాలు దొరుకుతాయి. వాటన్నిటిని స్టడీ చేసి ఒకే చోటకి తీసుకురావాల్సి ఉంటుంది. వాటన్నిటి గురించి స్టడీ చేసి అహోరాత్రాలు శ్రమించి ఆ వివరాలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా హనుమంతుడి తల్లిదండ్రుల వివరాలు వాల్మీకి రామాయణం ఆధారంగా మీకు వివరించబోతున్నాను. అసలు శ్రీమద్ వాల్మీకి రామాయణం దాటి వెళ్లకుండా మనకు ఎంత ఇన్ఫర్మేషన్ లభిస్తుందో చూద్దాం. అటు తర్వాత మిగిలిన రెఫరెన్సుల్ని పరిశీలిద్దాం. ఎందుకంటే హనుమంతుల వారికి సంబంధించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం శ్రీమద్ రామాయణం. ముందుగా శ్రీమద్ రామాయణంలో అణువు గాలించి హనుమ కోసం ఏమైనా వివరాలు తెలియకపోతే మహాభారతాన్ని ఆశ్రయించాలి. ఈ రామాయణ మహాభారతాల్లో కూడా మనకు సరైన వివరాలు దొరక్కపోతే హనుమంతుల వారి గురించి మనం నెక్స్ట్ ఆశ్రయించవలసిన గ్రంథం పరాశర సంహిత. ఒకవేళ పరాశర సంహితలో కూడా మనకు ఏ ఆధారాలు లభించకపోతే అటు తర్వాత పురాణాల్ని మనం రిఫర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నాతో రండి. త్రేతాయుగం వరకు వెళ్లి హనుమంతుని తల్లిదండ్రులైన అంజనా కేసరుల యొక్క జీవిత విశేషాల్ని తెలుసుకుందాం. త్రేతాయుగ ఆరంభ కాలంలో రావణుని అంతం కోసం దేవతలందరూ తమ తమ అంశలతో భూమిపైన ఉద్భవించారు. అలా దేవగురువు బృహస్పతి అంశతో ఉద్భవించిన బృహస్పతి పుత్రుడే కేసరి. కేసరి ఒక మహా వానర యోధుడు. హిమవత్ ప్రాంతంలో సుమేరు పర్వతానికి తూర్పున ఉన్న మాల్యవంతము అనే పర్వతం ఉంది. ఆ మాల్యవంత పర్వతం 60,000 బంగారు పర్వత శిఖరాల సమూహం. వాటి మధ్యలో సావర్ణి మేరు అనే పర్వతం ఉంది. దానిని కేసరి రాజ్యంగా చేసుకుని త్రేతాయుగంలో అక్కడి వానరుల రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అది ఒక వానర రాజ్యం. ఒకనాడు ఆ కేసరి భారతదేశంలో ఉన్న పశ్చిమ సముద్ర తీరాన ఉన్న గోకర్ణం అనే పర్వతానికి వెళ్ళాడు. అంటే అది ప్రజెంట్ గోకర్ణం వెస్ట్ కర్ణాటకలో ఉంది. శంబసాధనుడు అనే ఒక రాక్షసుడు ఆ సముద్ర తీరంలో ఉండే గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఉపద్రవాలను కలిగిస్తూ ఉండేవాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కేసరికి దేవతలు ఋషులు కనిపించి ఆ రాక్షసుణ్ణి హతమార్చమని ప్రార్థించారు. మహావీరుడైన ఆ కేసరి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి చంపేశాడు. శంబసాధనుణ్ణి చంపడంతో కేసరి పేరు ఆ ప్రాంతంలో మారుమోగిపోయింది. అటు తర్వాత కుంజరుడు అనే వానరుడి వద్ద పెరుగుతున్న అంజనాదేవిని కేసరి వివాహం చేసుకున్నాడు. అంజనాదేవి పూర్వజన్మలో పుంజికస్థల అనే అప్సరస. శాపవశాత్తు భూలోకంలో వానర కన్యాయి కుంజరుడు అనే ఈ వానరుడికి పుత్రికగా వచ్చింది. శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండ 66వ సర్గ. ఈమె వానర స్త్రీ అయినప్పటికీ కామరూప విద్య వల్ల మానవ రూపం ధరించి ఒక పర్వతముపై విహరిస్తున్నప్పుడు వాయుదేవుడు ఆమె పచ్చని వస్త్రాన్ని ఎగరవేసుకుని పోయి ఆమెకు తనలో దాచిన శివుని తేజస్సును వాయుశక్తితో అంజనాదేవి గర్భాన ప్రవేశపెట్టాడు అని శ్రీమద్ రామాయణం మనకు వివరిస్తుంది. ఇంకా శ్రీమద్ రామాయణం ప్రకారం వాయుదేవుడు అంజనతో ఇలా అంటున్నాడు: ఓ అంజన, పూజ్యురాలివైన నీకు ఎట్టి కళంకము అంటదు. భయపడకు. నీకు మహాపరాక్రమశాలి బుద్ధి సంపన్నుడు అయిన సుతుడు కలుగును. అతడు ఆకాశ సంచారం చేయుటలో సముద్రమును దాటుటలో నాయంతటి వాడు కాగలడు అని చెప్పాడు. తరువాత అంజనాదేవి హనుమంతునికి ఒక గుహలో జన్మనిచ్చింది అని జాంబవంతుల వారు స్వయంగా హనుమంతుల వారికి తన జన్మ వృత్తాంతాన్ని చెబుతున్నారు. శ్రీమద్ వాల్మీకి రామాయణం కిష్కింధాకాండ 66వ సర్గ ప్రకారం బాల్య దశలో ఆంజనేయుడు సూర్యుణ్ణి ఫలమనుకుని ఆకాశమునికి ఎగిరాడని ఉంది. బట్ ఈ సర్గలో ఆయన ఏ ప్రాంతం నుండి ఎగిరారు అని మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ రిఫరెన్స్ శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండము 35వ సర్గ. దీని ప్రకారం కూడా బాల్య దశలో ఉన్న ఆంజనేయుడు సూర్యుణ్ణి ఫలముగా భావించి తినడానికి ఆకాశమునకు ఎగిరి వెళ్ళను అని ఉంది. అటు తర్వాత ఇంద్రుని వజ్రాయుధం దెబ్బతో హనుమంతుడు నేలపై పడిపోవడం, దీనికి కోపించిన వాయుదేవుడు తన వాయు ప్రసారాన్ని లోకాల్లోంచి ఉపసంహరించడం, దానితో బ్రహ్మతో సహా సకల దేవతలు దిగివచ్చి వాయుదేవుడి చేతిలో ఉన్న బాల ఆంజనేయ స్వామి వారిని బ్రతికించి ఆ దేవతలందరూ అనేక వరములిచ్చారు. ఈ ఘట్టాన్ని ఇన్ డెప్త్ గా డీటెయిల్స్ తో సహా రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓకే, తరువాత వాయుదేవుడు హనుమంతుని తీసుకువచ్చి
అంజనాదేవికి అప్పగించాడు. దేవతలు మారుతికి అనుగ్రహించిన వరముల గురించి జరిగిందంతా అంజనాదేవికి వివరించాడు. అలా అంజనాదేవికి వివరించి వాయుదేవుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వరములు పొందిన బాలుడైన ఆంజనేయ స్వామివారు అక్కడి ఋషుల ఆశ్రమాల్లో ఉపద్రవాల్ని సృష్టింపసాగారు. అంటే అల్లరి మొదలు పెట్టారనమాట. ఆంజనేయ స్వామి వారి అల్లరి రోజురోజుకి పెరగసాగింది. ఋషులు యజ్ఞం చేసే సృక్కు సృవాలు విరిచేసేవారు. ఇతర పాత్రలను పగలకొడుతూ భగ్నం చేస్తూ ఉండేవాడు. ఋషుల వస్త్రాలను చింపేస్తూ ఉండేవాడు. ఈ హనుమంతుడు సమస్త బ్రహ్మదండముల చేత అవధ్యుడు. అంటే ఏ బ్రహ్మదండాల వల్ల ఈయన చంపబడడు. ఈ విధంగా బలశాలి అయిన హనుమ చిలిపి చేష్టలు చేయసాగాడు. తన తండ్రి అయిన కేసరి మరియు వాయుదేవుడు కూడా బాలుడైన ఆంజనేయ స్వామి వారికి అల్లరి చేయవద్దని ఎంతగానో నచ్చజెప్పి చూశారు. కానీ ఆయన మాట వినలేదు. ఒకనాడు ఆ ప్రాంతంలో ఉన్న భృగువు మరియు అంగీరస వంశీయులైన మహర్షులు ఆంజనేయుని ఆగడాలు చూసి కోప్పడ్డారు. వారు తమ కోపానికి ఎక్కువగా లోనవ్వకుండా కాస్త శాంతించారు. ఆంజనేయ స్వామి వారి శక్తి లోక కళ్యాణానికే గాని ఆగడాలకు ఉపయోగపడకూడదని ఈ విధంగా శపించారు. నీవు నీ బలాన్ని దీర్ఘకాలం పాటు మర్చిపోదువుగాక. ఎవరైనను నీ బలపరాక్రమములు కీర్తి తిరిగి గుర్తు చేస్తారో అప్పుడు నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియవచ్చును అని శపించారు. అప్పటి నుండి ఆ హనుమంతుల వారు ఆ ఆశ్రమ ప్రాంతాల్లో మృదు స్వభావంతో తిరిగేవాడు. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాల్లో ఒక ముఖ్యమైన క్లూ మనకు దొరకబోతుంది. చాలా జాగ్రత్తగా వినండి. శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ 36వ సర్గ, అందులో 37వ శ్లోకం. అద వృక్ష రజసో నామ వాలి సుగ్రీవయోహ పిత సర్వ వానర రాజాసీత్ తేజస భాస్కర ప్రభ. దీని అర్థం ఆ త్రేతాయుగంలో వృక్షరజసుడు అనే ఒక వానరుడు సర్వ వానరులకు రాజై ఉండేవాడు. అతడే వాలి సుగ్రీవులకు తండ్రి. అతడు తేజస్సులో సూర్యుడంతటి వాడు. ఆ వృక్ష రజసుడు కిష్కిందను తన రాజ్యంగా చేసుకుని సమస్త వానరాలను చిరకాలం పరిపాలించాడు. చివరికి ఒకనాడు ఆకస్మికంగా మరణించాడు. తస్మిన్ అస్తమితేచ మంత్రిభిర్ మంత్రకోవిదైహి పిత్స్రే పదే కృతో వాలి సుగ్రీవో వాలినః పదే. వెంటనే ఆ రాజు సచివులు అంటే మంత్రులు హుటాహుటిన వృక్ష రజసుడు యొక్క పెద్ద కొడుకైన వాలిని పట్టాభిషిక్తుని చేశారు. సుగ్రీవుణ్ణి వాలి స్థానంలో యువరాజుని చేశారు. అంటే వాలి ఏ కారణం చేతైనా సింహాసనంలో లేకపోతే సుగ్రీవుడు రాజు అవుతాడనమాట. ఈ కిష్కిందకు సంబంధించిన శ్లోకాలన్నీ ఎగ్జాక్ట్ గా హనుమంతుల వారు తన గతం మర్చిపోయిన తర్వాత నుంచి మనకు రామాయణంలో కనిపిస్తాయి. అటు తర్వాత మనకొక కీలకమైన శ్లోకం కనిపిస్తుంది. సుగ్రీవేణ సమంత్వస్య అద్వైతం ఛిద్రవర్జితం ఆబాల్యం సఖ్యం అభవత్ అనిలస్యాగ్నినా యథ. అంటే దీని అర్థం హనుమంతుల వారికి సుగ్రీవునితో వాయువుకి అగ్నితో వలె బాల్యము నుండి స్నేహము కలదు అని. హనుమంత సుగ్రీవుల వారి స్నేహము పొరపచ్చాలు లేనిది మరియు ప్రగాఢమైనది అని దీని అర్థం. ఇక్కడ క్లియర్ గా శ్రీమద్ వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుల వారి బాల్యం కిష్కిందలో జరిగిందని కన్ఫర్మ్ అయింది. వెయిట్ హనుమంతుల వారి బాల్యం కన్ఫర్మ్ అయింది. హనుమంతుల వారి జన్మస్థలం కాదు. హనుమంతుల వారి బాల్యం ఎక్కడ గడిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. హనుమంతుల వారికి సుగ్రీవుడికి మధ్య అమితమైన స్నేహం ఉండడం వల్ల సుగ్రీవుడు తర్వాతి కాలంలో రాజైన తర్వాత హనుమంతుల వారు మంత్రి పదవి స్వీకరించారు. హియర్ మై లాజికల్ అనాలిసిస్ స్టార్ట్స్. మొత్తం ఈ ఎంటైర్ స్టోరీలో హనుమంతుల వారు పర్టికులర్ గా ఈ స్థలంలో పుట్టారని మనకెక్కడా డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. కానీ కేసరి సుమేరు పర్వతం దగ్గర ఉన్న మాల్యవంత పర్వతానికి రాజు అని ఉంది. హనుమంతుల వారు కేసరి మహారాజు అంజనా మహారాణి యొక్క పుత్రుడు. అంటే హనుమంతుల వారు యువరాజు. కానీ శ్రీమద్ రామాయణంలో వీరి స్థానాలు తర్వాతి కాలంలో మారిపోయాయి. ఎలా అంటే మాల్యవంత పర్వతానికి మహారాజులో ఉన్న కేసరి కిష్కిందా నగరంలో ఒక సైన్యాధిపతి అయ్యాడు. ఎందుకు? హనుమంతుల వారు మాల్యవంత పర్వతానికి యువరాజు అంటే కాబోయే మహారాజు. ఆయన కిష్కిందా నగరంలో మంత్రి అయ్యాడు. మనకు ఈ విషయాలు కిష్కిందాకాండ సర్గల్లోనూ యుద్ధకాండ సర్గల్లోనూ కనిపిస్తున్నాయి. యుద్ధకాండ 4వ సర్గ దీనికి రుజువు. కోటీశత పరీవారః కేసరీ పనసో గజః అర్కశ్చాతి బలః పార్శ్వం ఏకం తస్యాభి రక్షతి. అంటే దీని అర్థం శతకోటి పరీవార వానర సైన్యానికి కుడి పక్కన ఉండి కేసరి పనసడు అను వానర యోధులు రక్షిస్తున్నారు. ఇక్కడ కేసరి మాల్యవంత పర్వతానికి మహారాజులో ఉన్న కేసరి కిష్కిందా నగరంలో ఒక సైన్యాధిపతి అయ్యాడు. ఎందుకు? హనుమంతుల వారు మాల్యవంత పర్వతానికి యువరాజు అంటే కాబోయే మహారాజు. ఆయన కిష్కిందా నగరంలో మంత్రి అయ్యాడు. ఎందుకు? మేరు పర్వత శిఖరాల వద్ద మాల్యవంత శిఖర సమూహాలకి రాజు అయిన కేసరి కిష్కిందా నగరంలో ఒక సేనాధిపతిగా ఎందుకు పనిచేస్తున్నాడు? తన శక్తితో మాల్యవంత పర్వతాల దగ్గరున్న వానర రాజ్యానికి రాజు కావాల్సిన హనుమంతుడు ఎందుకు వారి తల్లిదండ్రులతో కిష్కిందకు తీసుకురాబడ్డాడు? రాజ్యాలు ఏలవలసిన ఈ మహానుభావులు కిష్కిందా నగరంలో వారి కంటే తక్కువ స్థాయి పనిలో ఎందుకు చేరారు? వీరి రాజ్యమైన మాల్యవంత పర్వతం ఎక్కడుంది? ఈ ప్రశ్నలన్నింటికీ భాష్యం ఆ హనుమంతుల వారే నాకు స్ఫురింపచేశారు అని భావిస్తున్నాను. ఆ కారణాన్ని కొన్ని పదాల క్లూస్తో మనం అర్థం చేసుకోవచ్చు.
ఉత్తరాఖండ 36వ సర్గ 37వ శ్లోకం. ఐఎమ్ రికాలింగ్ బ్యాక్ ద సేమ్ శ్లోక. వృక్షరజసుడు సర్వవానర రాజాసీత్ అని ఉంది. అంటే వృక్షరజసుడు సామాన్య వానర రాజు కాదు, అతను వానరుల చక్రవర్తి, కిష్కిందాధిపతి. అంటే ఆ వానరులు ఈ వానరులు అనే తేడాలు లేకుండా ప్రపంచం మొత్తం మీద ఉన్న వానర జాతి మొత్తం ఈయన కంట్రోల్లో ఉంటుంది. కిష్కిందలో ఉన్న సింహాసనానికి అంతటి పవర్ ఉంది. అందుకనే మనం రామాయణంలో తర్వాతి కథను కూడా చూసినట్లయితే సుగ్రీవుడు కిష్కిందా నగరానికి రాజు కాగానే ప్రపంచంలో ఉన్న సర్వ వానరాల్ని సుగ్రీవాజ్ఞగా ఆజ్ఞాపిస్తాడు. అనేక కోటాను కోట్ల వానరాలు సుగ్రీవుడి కోసం పనిచేయడానికి అక్కడికి వచ్చేస్తాయి. ఆ వానరాలకి సుగ్రీవుడు ఎంత చెప్తే అంత, అది సుగ్రీవాజ్ఞ. అందుకనే వృక్షరజుడు మరణించగానే అతని మంత్రులు ఆగమేఘాల మీద వాలిని పట్టాభిషిక్తం చేశారు, వాలిని రాజుగా ప్రకటించారు. ఇక్కడ వాలి బాలుడు. అంటే మనకు పురాణాల ప్రకారం జీవుల యొక్క వయసు ఈ విధంగా డివైడ్ చేశారు. శైశవం, ఇది జీవుడు పుట్టిన దగ్గర నుంచి 2 సంవత్సరాల వయసు వరకు. బాల్యం 3 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలు. మూడవది కౌమారం, ఇది 13 నుంచి 19 సంవత్సరాల వరకు ఉంటుంది. నాలుగవది యవ్వనం, ఇది 20 నుంచి 59వ సంవత్సరం వరకు ఉంటుంది. ఐదవది వార్ధక్యం, ఇది 60+ నుంచి స్టార్ట్ అవుతుంది. 60వ సంవత్సరం నుంచి 79వ సంవత్సరం వరకు పీరియడ్ 1 వార్ధక్యంగా, 80 పైబడిన వాళ్లను పీరియడ్ 2 వార్ధక్యులుగా పరిగణిస్తారు. సో మనకు బాలుడైన వాలి కిష్కిందకు రాజు అయ్యాడన్న ఈ క్లూతో మరిన్ని ఆధారాలు లభించబోతున్నాయి. అవేంటంటే వాలి సుగ్రీవులు ఇద్దరు కవలలు. వాళ్ళు దాదాపు ఒకే సమయంలో పుట్టారు. సరిగ్గా హనుమంతుల వారు సుగ్రీవుని బాల్యకాలం నుంచి స్నేహితులు అని ఉంది. అంటే ఖచ్చితంగా 3 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్న హనుమంతుల వారు కిష్కిందా నగరానికి వచ్చారు. శైశవంలో ఉన్న హనుమంతుల వారు కిష్కిందా నగరంలో ఉన్నట్టు మనకు శ్రీమద్ రామాయణంలో ఏ శ్లోకం చెప్పడం లేదు. అక్కడ బాల్యమని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. మహర్షులు శ్లోకాలు వ్రాసినప్పుడు డైరెక్ట్ గా ఏజ్ ని చెప్పకుండా ఈ దశల్ని కూడా చెప్తుంటారు. ఓకే, కిష్కిందా నగరానికి బాల్యంలోనే రాజైన వాలి సామాన్యుడు కాదు. అతడు ఇంద్రుని వరం వల్ల కలిగిన పుత్రుడు, ఇంద్రవర ప్రసాది. అంటే పట్టాభిషేకం చేశాము, ఇతను సామాన్యుడే కదా అని తక్కువ అంచనా వేయడానికి లేదు. వాలి మహాబలశాలి. ఈ టైం లైన్ లో కిష్కిందా సామ్రాజ్యంలో ఏర్పడిన ఈ ఒడిదుడుకు మిగిలిన వానర రాజ్యాల భుజాల మీద పడింది. ఇతర దేశాల వానర రాజులు, సామంత రాజులు కిష్కిందా సామ్రాజ్యానికి రాజైన వాలికి వెన్నుదన్నుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అతడు వానరుల చక్రవర్తి కనుక. ఈ కిష్కిందా నగర సామ్రాజ్య సింహాసనానికి అంతటి శక్తి ఉంది. ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరైనా సరే తను ఏం ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను మిగిలిన వానరాలన్నీ ఖచ్చితంగా శిరసా వహించి తీరాలి. ఈ పరిణామాల కారణంగా మాల్యవంత దేశాన్ని విడిచిపెట్టి కేసరి కిష్కిందా నగరానికి రావాల్సి వచ్చింది. అక్కడ ఒక ముఖ్య సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించవలసిన అవసరం ఏర్పడింది. రాజుగా ఉన్న కేసరి గారు కిష్కిందలో సైన్యాధిపతి అయ్యాడు. మేరు శిఖర సమూహం దగ్గర ఉన్న మాల్యవంత రాజ్యానికి రాజు కావలసిన హనుమంతుల వారు కిష్కిందా నగరంలో మంత్రి కావలసి వచ్చిన సందర్భాలు ఏర్పడ్డాయి. ఇంకా కేసరి మరియు అంజనలు మాల్యవంత పర్వతాన్ని వదిలి రావడానికి మరింకేం కారణాలున్నాయో ఇప్పుడు చూద్దాం. మరో కారణం ఏమై ఉండొచ్చంటే, ఒకే చోట తమ సంతానానికి ఏమైనా ఆపదలు వరుసగా కలుగుతుంటే ఆ నగరాన్ని గాని ఊరిని గాని వదిలిపెట్టి వేరే చోటికి వలస వెళ్లిపోవాలని ధర్మశాస్త్రం చెబుతుంది. బాలుడైన హనుమ సూర్యుని కోసం వెళ్లి నేలపై పడి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, భృగు లాంటి మహర్షులు హనుమకు శాపం ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉండడంతో అంజనా కేసరులు హనుమంతుని బాల్యదశలో కిష్కిందకు వచ్చి ఉండాలి. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు కూడా శ్రీకృష్ణుడి బాల్యంలో అనేక ఉపద్రవాలు జరుగుతూ ఉండడంతో వారుంటున్న రేపల్లను వదిలిపెట్టి బృందావనానికి మైగ్రేట్ అయి వెళ్లిపోతారు. చిన్ననాటి ఉపద్రవాల కారణంగా కూడా కేసరి అంజనలు సుమేరువు దగ్గరి మాల్యవంత పర్వతం నుండి తమ రాజ్యాన్ని వదిలి తమ సైన్యాలను కిష్కిందా సైన్యంతో కలిపివేసి ఉండాలి. సో ఇప్పటికి మనకు కొన్ని చిక్కుముడులు శ్రీమద్ రామాయణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే విడిపోయాయి. కానీ ఇందులో కొన్ని ఇండైరెక్ట్ క్లూస్, మిస్సింగ్ లింక్స్ ఉండడం వలన హనుమంతుని జన్మస్థలం ఏంటో మనకు కొంతవరకు అర్థమైంది. ఆగండి, అప్పుడే తొందరపడద్దు. హనుమాన్ జన్మస్థలం ఏంటో ఇంకా పూర్తిగా నిరూపించబడలేదు. మనం మన వైపు ఏ తప్పు లేకుండా రామాయణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. ఇంకా ఫైనల్ గా మనకు మిగిలిన కొన్ని ప్రశ్నలున్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, అంజనాదేవి పుత్రుడు లేక నిజంగానే తపస్సు చేసిందా? ఒకవేళ చేస్తే ఆవిడ తపస్సు ఎక్కడ చేసింది? ఆంజనేయ స్వామి వారు ఎక్కడ జన్మించారు? పురాణ సంహిత శాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయి? అసలు కేసరి నివసించిన ఆ మాల్యవంత పర్వతం ఎక్కడుంది? రామాయణ మహాభారతాలు పరిశీలించిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రామాణిక గ్రంథాలు పురాణాలు. నేను టీటీడీ వారు ప్రచురించిన వెంకటాచల మహాత్మ్యంలోని పురాణాలను ఒరిజినల్ పురాణాలతో క్రాస్ చెక్ చేసి చూశాను. అందులో ఒరిజినల్ పురాణాలతో మ్యాచ్ అయిన ఒక పురాణం ఉంది, అదే స్కాంద పురాణం. మిగిలిన అన్ని పురాణాల్లోకెల్లా ఈ స్కాంద పురాణమే ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. మరి ఆ స్కాంద పురాణం ఏమని చెప్తుంది? శ్రీ స్కాంద మహాపురాణం
వైష్ణవ ఖండం 39వ అధ్యాయం. సూత మహర్షుల వారు మనకు ఈ విధంగా చెబుతున్నారు. పుత్రులు లేని అంజన చాలా కాలం దుఃఖించి తపస్సు చేయనారంభించెను. ఒకనాడు విష్ణు భక్తుడగు మతంగముని ఆమెను చూచెను. ఉగ్రముగా తపస్సు చేయుచున్న అంజనతో ఆయన ఇట్లనెను, ఓ అంజన, ఏ నిమిత్తము నీవు తపస్సు చేయుచుంటివి? దానికి అంజనాదేవి తన వృత్తాంతమంతా చెప్పి తాను పుత్ర సంతానం కోసం తపస్సు చేస్తున్నాను అని చెప్పింది. అంజనాదేవి తన తండ్రి పేరు కేసరి అని, తన భర్త పేరు కూడా కేసరి అని, తన తండ్రి అయిన కేసరి ఒక రాక్షసుడని, అతను శివుడు కోసం తపస్సు చేశాడని మతంగ మహామునితో చెబుతుంది. ఈ వివరాలు శ్రీమద్ రామాయణంలోని అంజనాదేవి వృత్తాంతంతో ఏకీభవించడం లేదు. అయితే మిగిలిన కథ ఏ విధంగా ఉందో ఇక్కడ చూద్దాం. అంజనాదేవి ఆ మతంగ మహామునితో పుత్రుల కోసం తపస్సు చేయుచుంటిని అని తెలిపింది. దానికి అంజనాదేవితో ఆ మతంగ మహాముని ఈ విధంగా చెప్పారు. ఇచ్చటికి 10 యోజనముల దూరంలో నరసింహస్వామి వారు నివసించున్నటువంటి ఘనాచలము కలదు. ఆ కొండపై మనోహరమగు బ్రహ్మతీర్థము కలదు. అచటికి తూర్పు దిక్కున 10 యోజనముల దూరమున సువర్ణముఖి నది కలదు. దానికి ఉత్తర దిక్కున వృషాచలము కలదు. దానిపై స్వామి పుష్కరిణి కలదు. నీవాచట స్నానమాచరించి వరాహస్వామికి నమస్కరించి తరువాత వెంకటేశునికి నమస్కరించు. ఆ స్వామి పుష్కరిణికి ఉత్తరముగా వియద్గంగా అను పేరు గల తీర్థము గలదు. అక్కడ సంకల్పం చెప్పుకుని స్నానమాచరింపుము. వియద్గంగా అంటే తిరుమలలో ఉన్న ఆకాశగంగా తీర్థం అని అర్థం. అక్కడ జలం త్రాగి వాయువును ఉద్దేశించి తపస్సు చేయుము అని మతంగ మహాముని చెప్పారు. అప్పుడు దేవతలచే, రాక్షసులచే, బ్రాహ్మణులచే, మానవులచే, మునులచే, తుమ్మెదలచే, పక్షులచే, వివిధములగు అస్త్రములచే మరణము పొందని కుమారుని నీవు పొందగలవు. దీనియందు సందేహము లేదు అని అన్నారు ఆ మతంగ మహాముని. తరువాత అంజనాదేవి తన భర్తతో కలిసి విపుల అనే ఒక స్నేహితురాలు తనకు సేవలు చేయుటకు తన వెంట రాగా ఆ మతంగముని చెప్పినట్లే చేసింది. ఆకాశగంగ దగ్గర ఆమె 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆమె ఎదుట వాయుదేవుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా ఆమె పుత్రుణ్ణి ప్రసాదించమని అడిగింది. దానికి వాయుదేవుడు, నా అంశతో నేనే నీకు పుత్రుడనై జన్మించదను అని వరం ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె భర్తతో కలిసి ఆనందించెను. పిమ్మట బ్రహ్మ ఆజ్ఞతో భర్తతో కలిసి స్వస్థురాలయ్యెను. అంతే. ఆ తర్వాత వ్యాసుని స్వరం వినిపించి ఆయన అక్కడ ఏ దాన ధర్మాలు చేయాలో అంజనతో చెప్పినట్లుగా ఉంటుంది. అక్కడితో స్కాంద పురాణంలో ఈ కథ ముగుస్తుంది. ఇక్కడ మనం నోటీస్ చేయవలసిన పాయింట్స్ ఏంటంటే, అంజనాదేవి తిరుమలలో తపస్సు చేసింది అని స్కాంద పురాణం చెబుతుంది. వాయుదేవుడు వరం అనుగ్రహించింది తిరుమలలోనేనని స్కాంద పురాణం చెబుతుంది. కానీ అంజనాదేవి అక్కడే బిడ్డను కన్నదని కాని, అక్కడే హనుమంతుడు పుట్టాడని కాని చెప్పడం లేదు. పైగా అంజనాదేవి తండ్రి కేసరి అనే రాక్షసుడని, అతను పుత్రుల్ని కోరి శివుని కొరకు తపస్సు చేశాడని, కానీ శివుడు ఆ కేసరి అనే రాక్షసుడికి పుత్రికను వరంగా ఇచ్చాడని ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ రాక్షసుడు ఆమెను కేసరి అనే వానరుడికిచ్చి వివాహం చేశాడు అని ఉంది. ఆమె కిష్కిందా నగరంలో భర్తతో కలిసి ఎన్నో వ్రతాలను, దానములను, ధర్మములను, ప్రదక్షిణలను, అన్నదానములను, దీపారాధనములను మొదలగునవి పుత్ర సంతానం కొరకు చేసెను అని ఉంది. ఇక్కడ చెప్పిన డీటెయిల్స్ శ్రీమద్ వాల్మీకి రామాయణంతో అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు. అసలు ఇంత కాంట్రడిక్ట్ డీటెయిల్స్ తో స్కాంద పురాణంలో ఈ అంజనాదేవి కథ ఎందుకుంది? అసలు దీని వెనుకున్న రహస్యాలు ఏంటి? మీతో పూర్తి వివరాలు విత్ ఆధారాలతో సహా పంచుకోబోతున్నాను. మీరేం కంగారు పడకండి. అరటిపండు ఒలిసినట్లు అన్ని మిస్టరీస్ ని, ఇందులోని రహస్యాల్ని వివరంగా మీకు చెబుతాను. మీరు చేయవలసిందల్లా స్కిప్ చేయకుండా ఈ ఎపిసోడ్ ని పూర్తిగా చూడడం ఒక్కటే. సో స్కాంద పురాణం మనతో కాంట్రడిక్ట్ అవుతుంది కాబట్టి ఆ వివరాలను అలా పక్కన పెడదాం. ఇప్పుడు శ్రీమద్ వాల్మీకి రామాయణంలో కేసరి అంజన నివసించిన ఆ మాల్యవంత పర్వతం ఎక్కడుందో కనిపెడదాం. మాల్యవంత పర్వతం మేరు పర్వతం దగ్గర ఉంది. అసలు ఈ మేరు పర్వతం డీటెయిల్స్ తెలుసుకుంటే ఆ మాల్యవంత పర్వతం గురించి తెలుస్తుంది. అంటే ఆంజనేయ స్వామి వారి జన్మస్థలానికి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు లభిస్తాయి. మేరు పర్వతం గురించి దాదాపు 18 పురాణాల్లో వర్ణనలు ఉన్నాయి. అక్కడి పరిసరాల్లోనే మాల్యవంత పర్వతం కూడా ఉండేది. మనం నిత్యం చెప్పే సంకల్పంలో కూడా మేరోహ దక్షిణ దిగ్భాగే అని అంటూ ఉంటాం. అసలు ఈ మేరు ఎక్కడుంది? వ్యాస భగవానునిచే రచించబడిన బ్రహ్మాండ పురాణం ప్రకారం, ఇతర ఇతిహాసాల ఆధారంగా మేరువు అనే పర్వతం ఒక మల్టీ డైమెన్షనల్ రియాల్. అది పురాణ కాలంలో హిమాలయాల అవతలి భాగంలో ఉండేది. ఇది ఇతర డైమెన్షన్లకు మన భూమికి మధ్య ఒక విజిబుల్ హోలోగ్రామ్ గా ఉండేది. అంటే ఎర్త్ అండ్ సెలెస్టియల్ రియాల్మ్స్ ఎగ్జిస్టెడ్ టుగెదర్ ఇన్ ఏ సింగిల్ కన్వర్జింగ్ పాయింట్. క్లియర్ గా తెలుగులో చెప్పాలంటే, దివ్య భూములకు మన భూమికి మధ్య ఇది ఒక కొత్త డైమెన్షన్ లో వారధిగా ఉండేది. ప్రస్తుతం కలియుగ మానవులకు మేరువు కనిపించదు. మేరువు 86,000 యోజనాల భారీ హైట్ తో ఉండేది. అక్కడ దేవతా జాతులు, వివిధ వానర జాతులు,
సిద్ధ పురుషులు ఋషులు నివసిస్తూ సంచరిస్తూ ఉండేవారు. వన్స్ ఆ డైమెన్షన్ కి సంబంధించిన పోర్టల్ మూసుకుపోతే ఆ ప్రాంతంలో కేవలం అంతకు ముందున్న పర్వతాలు లేక భూభాగమో కనిపిస్తాయి. ఇది కృత, త్రేత మరియు ద్వాపర యుగాల్లో విజిబుల్ గా ఉండేది. అయితే దీని వివరాల ప్రకారం మేరుకి మధ్య భాగంలో ఇలావృతం అనే ప్రాంతం ఉంటుంది. దానికి దిగువన హరివర్షం, దానికి దిగువన అంటే దక్షిణంగా హేమకూటము అంటే కింపురుషము, అటు తర్వాత హైమవతము అంటే మన హిమాలయన్ రేంజెస్ కి పైన ఉత్తర భాగంలో 5 అంతరాల దూరంలో ఈ మేరు యొక్క సెంటర్ రీజియన్ ఉండేది. దీనికి తూర్పు భాగంలో మాల్యవంతం అనే పర్వతం ఉండేది. పశ్చిమాన గంధమాదన పర్వతం ఉండేది. ఇంకా దీనికి ఉత్తర భాగంలో నీల పర్వతం, శ్వేత పర్వతం, శృంగవంత పర్వతం, కురు ఉత్తర భూములు ఉంటాయి. కొంతమంది వెస్టర్నర్స్ ఎర్త్ యొక్క నార్త్ పోల్ నే మేరు పర్వతం అని అంటారు, కానీ అది నిజం కాదు. ఈ మేరు పర్వతం అనే టాపిక్ మీద మనం సెపరేట్ గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇంతవరకు తెలుసుకుందాం. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్, మేరు మన హిమాలయాల అవతల ఉంటుంది. సో కర్ణాటకలో ఉంది అని చెబుతున్న మాల్యవంతము అనే పర్వతం ఆధారాల ప్రకారం రాంగ్. ఎందుకంటే ఇక్కడ పురాణాల్లోని ల్యాండ్ మార్కింగ్స్ ప్రకారంగా హిమాలయాల అవతల ఉన్నదే మాల్యవంత పర్వతం అని తెలుస్తుంది. కర్ణాటకలో ఉన్న పర్వతాలకు మాల్యవంతము అనే పేరు తర్వాతి ప్రజలు గాని అప్పట్లో రాజులు గాని పెట్టుకుని ఉండవచ్చు. కానీ పురాణాల ప్రకారం అది రాంగ్. శ్రీమద్ రామాయణం ప్రకారం ఈ మేరుకి దగ్గరలో ఉన్న కేసరి యొక్క రాజ్యమైన మాల్యవంతమే హనుమంతుని జన్మస్థలం అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మనకు ఈ విషయం శ్రీమద్ రామాయణంలో ఉత్తరాఖండలో నిరూపితమవుతుంది. శ్రీమద్ రామాయణము ఉత్తరాఖండ 35వ సర్గ 19-20వ శ్లోకాలు. సూర్యదత్త వర స్వర్ణః సుమేరుర్నామ పర్వతః యత్ర రాజ్యం ప్రశాస్తస్య కేసరీ నామ వైపిత తస్య భార్య బభూవైష హ్యంజనేతి పరిశ్రుత జనయామాస తస్యాం వై వాయురాత్మజముత్తమం. దీనర్థం కేసరి సుమేరుగిరికి ప్రభువై రాజ్యపాలన చేయుచుండెను. ఆ సుమేరు పర్వతం బంగారు రంగు కలిగి ఉండెను. సుప్రసిద్ధురాలైన అంజన కేసరి యొక్క భార్య. ఆ అంజనకు కుమారుడే ఆంజనేయుడు. వాయుదేవుని వరప్రభావం వలన జన్మించినవాడు. ఈ విధంగా క్లుప్తంగా హనుమంతుని జన్మస్థలం గురించి శ్రీమద్ రామాయణంలోనే ఉంది. హనుమంతుని జన్మస్థలం ఆల్టర్నేటివ్ రియాల్మ్స్ కి చెందిన ఒక సెలెస్టియల్ మౌంటైన్ పక్కన ఉండే మాల్యవంతం అనే పర్వతం అని మనకు 99% వరకు శ్రీమద్ రామాయణంలోనే తెలుస్తుంది. మనకు కేవలం హనుమంతుల వారి జీవితం గురించి, ఆయనను ఏ మంత్ర సాధనలతో ఏ విధంగా పూజించాలి అని చెప్పడంలోనూ ప్రామాణికమైన ఒక గ్రంథం ఉంది. అదే పరాశర సంహిత. పరాశర సంహితను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, అందులో కూడా హనుమంతుల వారి జన్మస్థలం గురించి సంక్షిప్తంగానే ఉన్నది. పరాశర సంహితలో వెంకటాచలం గురించి శివపార్వతుల వృత్తాంతం దగ్గర చెప్పబడుతుంది. కానీ హనుమంతుల వారు ఎక్కడ జన్మించారు అన్న పాయింట్ మాత్రం స్పష్టంగా తెలియజేయడం లేదు. పరాశర సంహితలోని వివరాల్లోకి వెళితే, శివుని యొక్క తేజస్సు పార్వతీదేవి అందు వెంకటాచలంలోనే ప్రవేశపెట్టబడింది అని ఉంది. ఆ తేజస్సును పార్వతీదేవి వారు అగ్నిదేవుడికి ఇవ్వగా, అగ్ని ఆ శివ తేజస్సును వాయుదేవునికి అందజేశాడు. ఆ వాయుదేవుడు ఆ శివ తేజస్సును తపస్సు చేస్తున్న అంజనాదేవికి ప్రసాదించాడు. ఇక్కడ వరకు పరాశర సంహిత మనకు తెలియజేస్తుంది. అసలు అంజనాదేవి వారు తిరుమలలో తపస్సు చేశారు అనేది వాస్తవమా కాదా? అసలు పురాణాల మధ్య ఇతిహాసాల మధ్య ఏంటి కన్ఫ్యూజన్? సో ఫైనల్ గా మన ముందు మిగిలిన ప్రశ్నలు ఏంటంటే, శ్రీమద్ రామాయణంలోని హనుమత్ చరిత్రకు పురాణాల్లోని హనుమత్ చరిత్రకు ఎందుకు పొంతన కుదరడం లేదు? ఎందుకు పరస్పరం కొన్ని అంశాలు మ్యాచ్ అవ్వడం లేదు? ఒక పురాణాంతర్గతమైన హనుమత్ చరిత్రకు మరొక పురాణాంతర్గతమైన హనుమత్ చరిత్రకు ఎందుకు పొంతన కుదరడం లేదు? నండూరి శ్రీనివాస్ గారు చెప్పినట్లు వేరువేరు యుగాలకు సంబంధించిన ప్రాంతాల ఆనవాళ్లు ఈ యుగంలో మనం చూస్తున్నామా? అసలు ఈనాటి కాలంలో మనం ప్రామాణికంగా తీసుకోవలసింది ఏంటి? మహాపండితుల వాదనల్లో మరిచిపోతున్న విషయాలు ఏంటి? అసలు వారి వాదనలు ఎందుకు ఒక కొలిక్కి రావడం లేదు? ఎందుకు తెగట్లేదు? ఈ ప్రశ్నలన్నింటినీ అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా బ్రహ్మదేవుడి గురించి అర్థం చేసుకోవాలి. అవును, మీరు విన్నది నిజమే, బ్రహ్మదేవుడి గురించి అర్థం చేసుకోవాలి. మనకు హైందవ పురాణాల ప్రకారం మొత్తం 4 యుగాలు ఉంటాయి. మనం ప్రస్తుతం కలియుగంలో ఉంటున్నాము. దీని స్పాన్ 4,32,000 సంవత్సరాలు. దీనికి 2 ద్వాపర యుగం, 3 త్రేతాయుగం, 4 కృతయుగం లేక సత్యయుగం. ఈ 4 ఒక సెట్. ఈ 4 యుగాలైన కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు మొత్తం కలిపితే ఒక మహాయుగం అని అంటారు, లేదా ఒక దివ్య యుగం అని అంటారు. దీని మొత్తం స్పాన్ 43,20,000 సంవత్సరాలు. ఇటువంటివి 71 దివ్య యుగాలు కలిపితే ఒక మన్వంతరం అని అంటారు. అంటే ఒక మన్వంతరం స్పాన్ 306.72 మిలియన్ సంవత్సరాలు. అంటే 30,67,20,000 సంవత్సరాలు. ఇటువంటి మన్వంతరాలు 14 గడిస్తే
బ్రహ్మకు ఒక పగలవుతుంది. మరి మరో 14 మన్వంతరాలు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి అవుతుంది. అంటే బ్రహ్మదేవుడికి 28 మన్వంతరాలు గడిస్తే ఒక రోజు పూర్తవుతుంది. అంటే బ్రహ్మకు ఒక పగలు 4.32 బిలియన్ సంవత్సరాలు, అంటే అక్షరాల 432 కోట్ల మానవ సంవత్సరాలు. మరొక 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక రాత్రి అవుతుంది. అంటే బ్రహ్మకు ఒక రోజు గడిచేలోపు మన భూమి మీద 864 కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక పగలు ఒక రాత్రి కలిస్తే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. దాన్నే కల్పం అని అంటారు. మన మనుషులు రోజులు అని పిలుచుకుంటాం, బ్రహ్మదేవుడు దాన్ని కల్పం అని పిలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మనకు రోజులు గడుస్తాయి, బ్రహ్మకు కల్పాలు గడుస్తాయి. ఇటువంటి 360 రోజులతో, అదేనండి కల్పాలతో బ్రహ్మకు ఒక సంవత్సరం గడుస్తుంది. అటువంటి సంవత్సరాలు 100, అంటే అక్షరాల 100 సంవత్సరాలు గడిస్తే బ్రహ్మదేవునికి ఆయుష్ ముగుస్తుంది. ఆయన అవతార పరిసమాప్తి జరుగుతుంది. బ్రహ్మగారు కూర్చునే బ్రహ్మ కమలం ముడుచుకుపోయి విష్ణు యొక్క నాభిలోకి వెళ్ళిపోతుంది. ఇలా బ్రహ్మ యొక్క జీవితకాలం పూర్తవడాన్ని ఒక మహాకల్పం అని అంటారు. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఒక్క శ్వాస పీల్చుకునే కాలానికి సమానం. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఒక్క నిశ్వాసలో అనేక బ్రహ్మాండాలు, అంటే యూనివర్సులు పుడతాయి. తిరిగి ఆ బ్రహ్మాండాలన్నీ ఆయన ఉచ్ఛ్వాసలో, అంటే ఆయన ఊపిరి లోనికి తీసుకునే సమయంలో ఆయనలోనికే లీనమైపోతాయి. ఇక్కడ మనం గమనిస్తే అనేక కోటాను కోట్ల ప్యారలల్ యూనివర్సులు విష్ణువు యొక్క ఊపిరి నుండి ఉద్భవిస్తున్నాయి, తిరిగి ఆయన ఊపిరిలో లీనమవుతున్నాయి. ఇదంతా పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం చేతనే జరుగుతుంది. విష్ణువు యొక్క నిశ్వాస నుండి అనేకమైన కోటాను కోట్ల బ్రహ్మలు పుట్టుకొస్తారు. శ్రీ మహావిష్ణువు టైం అనే డైమెన్షన్ కి అతీతం కాబట్టి బ్రహ్మ యొక్క సృష్టిలో ఏకకాలంలో అవతారాలు స్వీకరించగలరు. ఆయన ఈ టైం లైన్ కి అతీతంగా నిరంతరం వైకుంఠ ధామంలో ఆదిశేషునిపై ఉండగలరు. ఈ విధంగా విష్ణువు మహాకల్పాలే తన శ్వాసగా కలిగి ఉంటారు. కాబట్టి విష్ణువు యొక్క ఊపిరి నుండి బ్రహ్మ మరియు వేదములు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి వేదములు పరమాత్ముని యొక్క ఊపిరి అని వేదములే చెబుతున్నాయి. మళ్ళీ కొంతకాలానికి కొత్త బ్రహ్మతో సృష్టి ప్రారంభమవుతుంది. హనుమంతుల వారు కాబోయే భవిష్యత్ బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనేది ఒక పదవి మాత్రమే, పేరు కాదు. బ్రహ్మగారికి ఒక రోజు కల్పం అని చెప్పుకున్నాం కదా, అటువంటివి 30 గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక నెల గడుస్తుంది. ఆ 30 రోజులకి, అదేనండి 30 కల్పాలకి 30 పేర్లున్నాయి. మనకైతే 7 రోజుల పేర్లే రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ బ్రహ్మదేవునికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరుంది. అవి నెల నెల రిపీట్ అవ్వచ్చు. కొన్ని కొత్త రకమైన కల్పాల పేర్లు కూడా ఉండి ఉండొచ్చు. కొన్ని కల్పాల పేర్లు శ్రీ మహావిష్ణువు యొక్క శరీర ఛాయను బట్టి కూడా ఉంటాయి. ఉదాహరణకు రక్తకల్పం. ఈ కల్పంలో నారాయణుడు ఎరుపు వర్ణంలో ఉంటారు. శ్వేతకల్పంలో నారాయణుడు తెలుపు వర్ణంలో ఉంటారు. నాకు లభించిన సమాచారం ప్రకారం బ్రహ్మదేవుని యొక్క ఈ రోజుల పేర్లు గురించిన వివరాలు మత్స్య పురాణంలోని 290వ అధ్యాయంలో 3, 12 శ్లోకాల్లో వివరించబడి ఉన్నాయి. మరియు వాయు పురాణంలో మరొక 28 కల్పాల పేర్లు, స్కాంద మహాపురాణంలో 30 కల్పాల పేర్లు ఉన్నాయి. వీటన్నింటిలో చాలా పేర్లు కామన్ గా ఉన్నాయి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే బ్రహ్మ యొక్క అనేక కల్పాల్లో కొన్నింటిని మాత్రమే పురాణాలు వర్ణించాయి. మనకు తెలియకుండా ఇంకెన్ని కల్పాల పేర్లు ఉన్నాయో తెలియదు. వాయు మహాపురాణంలోని వర్ణనలను బట్టి మనకు అనేక కల్పాల్లో రామాయణము, మహాభారతము వంటి ఎన్నో పురాణ ఇతిహాస గాథలు మళ్లీ మళ్లీ జరుగుతూ ఉంటాయి అని అర్థమవుతుంది. ఇవి ప్యారలల్ యూనివర్సుల్లో సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మన యూనివర్స్ లో ప్రతి కల్పంలో గాని వేరువేరు కల్పాల్లో గాని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నాకు లభించిన సమాచారం ప్రకారం ఆ కల్పాల పేర్లు వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అవి వరుసగా: మొదటిది శ్వేతవరాహ కల్పం లేదా పద్మకల్పం, రెండవది నీలలోహిత కల్పం, మూడవది వామదేవ కల్పం, నాలుగవది రాదంతర కల్పం, ఐదవది రౌరవ కల్పం, ఆరవది దేవకల్పం, ఏడవది బృహత్ కల్పం, ఎనిమిదవది కందర్ప కల్పం, తొమ్మిదవది సాధ్యకల్పం, పదవది ఈశాన కల్పం, 11వది తమఃకల్పం, 12వది సారస్వత కల్పం, 13వది ఉదాన కల్పం, 14వది గరుడ కల్పం, 15వది కూర్మ కల్పం, 16వది నారసింహ కల్పం, 17వది సమాన కల్పం, 18వది ఆగ్నేయ కల్పం, 19వది సోమకల్పం, 20వది మానవ కల్పం, 21వది తత్పుమాన కల్పం, 22వది వైకుంఠ కల్పం, 23వది లక్ష్మీ కల్పం, 24వది సావిత్రి కల్పం, 25వది అఘోర కల్పం, 26వది
వరాహ కల్పం. ఈ వరాహ కల్పం వేరు, శ్వేత వరాహ కల్పం వేరు. ఇక్కడ మీరు గమనించాలి. ఇక 27వది వైరాజ కల్పం, 28వది గౌరీ కల్పం, 29వది మాహేశ్వర కల్పం, 30వది పిత్రకల్పం. ఈ 30 కల్పాల పేర్లు మనకు మత్స్య పురాణంలో లభిస్తున్నాయి. మనకు మొత్తం 18 పురాణాలు శ్రీ వ్యాస భగవానులు వారు అందించారు. ఇందులో ఒక్కొక్క పురాణం మరొక కల్పానికి చెందిన, అంటే బ్రహ్మదేవుని మరొక రోజుకి చెందిన అనేక గాథలను వివరిస్తూ ఉంటుంది. ఇంకా అనేక ఇతర కల్పాల పేర్లు కూడా ఉన్నాయి. వాటి గురించి సెపరేట్ ఎపిసోడ్లే చేసుకుందాం. ఇక బ్రహ్మ తన ప్రతి రోజులో పగలు సృష్టి చేస్తుంటాడు, రాత్రి ప్రళయం ఏర్పడి సృష్టి నశిస్తూ ఉంటుంది. ఇంతకీ మనం ఏ కల్పంలో ప్రస్తుతం ఉన్నాం? మనం ప్రస్తుతం శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. మన శ్రీమద్ వాల్మీకి రామాయణం ఇదే శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో, అంటే బ్రహ్మదేవుని యొక్క 51వ సంవత్సరంలో మొదటి రోజు అయిన శ్వేతవరాహ కల్పంలో లేదా పద్మకల్పంలో ఉన్నాం. శ్వేతవరాహ కల్పమన్నా పద్మకల్పమన్నా ఒక్కటే. ఇక టీటీడీ వారు చెప్తున్న పురాణాల రెఫరెన్సులకు సంబంధించి ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం ఏ పురాణాల్లో ప్రస్తావించారో చూద్దాం. మీరిప్పుడు చూస్తుంది టీటీడీ వారు ప్రచురించిన అనేక పురాణాల సంకలన గ్రంథం శ్రీ వెంకటాచల మహాత్మ్యం. ఇందులో వారాహ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మోత్తర ఖండము, స్కాంద పురాణము, ఆదిత్య పురాణము, భవిష్యోత్తర పురాణము, పద్మ పురాణము, మార్కండేయ పురాణము, వామన పురాణముల నుండి తీసుకున్న తిరుమలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ రిఫరెన్స్ బుక్ లో హనుమంతుల వారి జన్మ వృత్తాంతం గురించి చెప్పబడ్డ పురాణాలు మాత్రం వరుసగా 4 ఉన్నాయి. అవి బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం, వరాహ పురాణం మరియు భవిష్యోత్తర పురాణం మాత్రమే. ఇందాక చెప్పిన మిగిలిన పురాణాలు వెంకటాచల మహాత్మ్యం గురించి వివరిస్తున్నాయి. ఆంజనేయ స్వామి వారి చరిత్ర గురించి ఈ 4 పురాణాలు మాత్రమే వివరిస్తున్నాయి అకార్డింగ్ టు టీటీడీ రిఫరెన్సెస్. ఇందులో భవిష్య పురాణం ఈ కల్పానికి చెందింది కాదు, అఘోర కల్పానికి చెందింది. ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ అనదర్ డే ఆఫ్ బ్రహ్మ, అంటే బ్రహ్మగారి 25వ రోజులో ఇది జరిగింది. ఇక వరాహ పురాణం మానవ కల్పంలో జరిగింది. ఇది బ్రహ్మదేవుని 20వ రోజు టైం లైన్ లో జరిగింది. అంటే మీరు ఇక్కడ గమనించవలసింది, ఇవి వ్రాసింది ఈ కల్పంలోని వ్యాసుడే, కానీ వేరే కల్పాల గాథల డేటాను ఇక్కడ పొందుపరిచారు. ఇక స్కాంద పురాణం సత్పురుష కల్పంలో జరిగింది. ఈ సత్పురుష కల్పం బ్రహ్మగారి 30 రోజుల్లో ఏదో ఒకదానికి ఆల్టర్నేటివ్ నేమ్ అయినా అయ్యుండాలి, లేదా 31వ రోజు అయ్యుండాలి. ఇక మిగిలింది బ్రహ్మాండ పురాణం. ఇది ఏ కల్పంలో గాథలను వివరిస్తుందో స్పష్టంగా ఎక్కడా చెప్పబడలేదు. ఈ 4 టీటీడీ వారు చూపించిన పురాణాల రెఫరెన్సుల్లో ఒక్క బ్రహ్మాండ పురాణం రెఫరెన్స్ తప్ప మరే ఇతర రెఫరెన్సుల్లో హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడు అని చెప్పబడలేదు. మిగిలిన పురాణాలు మనం ప్రామాణికంగా పరిగణించలేము, ఎందుకంటే అవి బ్రహ్మగారి యొక్క వేరే కల్పాలకు సంబంధించిన గాథలను వివరిస్తున్నాయి. ఈ కల్పానికి సంబంధించిన గాథలు వివరించడం లేదు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, అవి వేరే టైం లైన్ కి సంబంధించిన ఇతర రామాయణాల్లో జరిగిన వివరాలు. ఇక బ్రహ్మాండ పురాణంలోని టీటీడీ వారు చూపుతున్న శ్లోకాలు ఒరిజినల్ బెనారస్ బ్రహ్మాండ పురాణంతో మ్యాచ్ అవ్వడం లేదు. ఈ విషయం హనుమాన్ జన్మస్థలం పార్ట్ 1లో డీటెయిల్ గా వివరించాను. సో టీటీడీ వారి పురాణాల రెఫరెన్సులు వెంకటేష్ని వైభవం తెలియజేయడం వరకు పరిగణించవచ్చు, గాని ఆంజనేయ స్వామి వారి జన్మస్థల నిర్ధారణకు సంబంధించి ఈ కల్పంలో ఈ 24వ మహాయుగంలో జరిగిన, మనకు సంబంధించిన టైం లైన్ లోని జరిగిన రామాయణంలోని విశేషాలను, ఘట్టాలను నిర్ణయించడానికి పరిగణించలేము. అలా పరిగణించకూడదు కూడా. అలా చేస్తే టైం లైన్స్ అన్ని మిక్సప్ చేసినట్లవుతుంది. మనం ఏదన్నా విషయం గురించి మాట్లాడాలి అంటే టైం అండ్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైం అండ్ స్పేస్ ని పట్టించుకోకుండా ఆంజనేయ స్వామి వారి జన్మస్థలాన్ని మిగిలిన కల్పాల్లో ఉన్న టైం లైన్ తో మిక్సప్ చేయడం తప్పు. ప్రస్తుత వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము 24వ మహాయుగంలో జరిగినది. అందుకు ఆధారం వాయుపురాణంలో చెప్పబడిన ఈ శ్లోకమే. త్రేతాయుగే చతుర్వింశే రావణః తపసక్షయత్ రామం దాశరథిం ప్రాప్య సగణః క్షయామియావన్. దీనర్థం 24వ చతుర్యుగానికి చెందిన త్రేతాయుగంలో తన తపోశక్తి క్షీణించిన రావణుడు తన బంధుగణాలతో సహా దశరథ మహారాజు కుమారుడైన రాముని చేతిలో సంహరింపబడ్డాడు అని. ఈ విషయం వాయుపురాణం మనకు చెబుతుంది. ఈ వాయు మహాపురాణం ప్రస్తుతం మనముంటున్న కల్పానికి చెందిన పురాణ గ్రంథమే. ఇక ఆంజనేయ స్వామి వారి విశేషాలను తెలియజేసే ఒక ప్రత్యేక గ్రంథమైన పరాశర సంహిత 82వ పటలంలో హనుమజ్జన్మ చరిత్ర కథనములో
ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం రాదంతర కల్పంలోనిది అని వ్రాయబడి ఉంది. సో ఇది కూడా ఈ మన ప్రస్తుత టైం లైన్ కి సంబంధించినది కాదు. పరాశర సంహిత అంతర్గతమైన హనుమత్ జన్మ వృత్తాంతానికి సంబంధించిన ఒక గాథ బ్రహ్మగారి 4వ రోజైన రాదంతర కల్పంలో జరిగినది. అది పరాశర మహర్షుల వారు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇది కూడా మన ప్రస్తుత టైం లైన్ లోనిది కాదు. ఇక చివరిగా మిగిలిన శ్రీమద్ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణం, ఇది మన టైం లైన్ కు సంబంధించినది. శ్రీమద్ వాల్మీకి రామాయణము మనముంటున్న టైం లైన్ లోనిదే అని చెప్పడానికి వాయు పురాణంలోని శ్లోకమే మనకు ఆధారం. ఈ విషయం రామాయణం నిజంగా జరిగిందా అనే నా వీడియోలో చాలా వివరంగా చెప్పాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో తర్వాత దాన్ని చూడండి. ఇక్కడ శ్రీమద్ రామాయణానికి సంబంధించి 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీమద్ రామాయణం ప్రతి మహాయుగంలోని ఉన్న త్రేతాయుగాల్లో జరగదు. అది కల్పానికి ఒకసారి గాని లేదా అనేక కల్పాలకు ఒకసారి గాని జరుగుతుంది. వశిష్ఠ మహర్షుల వారు రచించిన ఆధ్యాత్మ రామాయణంలో ఇప్పటికీ అనేక లక్షల రామాయణాలు జరిగిపోయినట్లుగా ఉంది. అన్ని రామాయణాలు కొన్ని స్వల్ప మార్పులతో ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ఇందాక చెప్పుకున్న రాదంతర కల్పంలోని శ్రీమద్ రామాయణంలో భారతదేశానికి రావణలంకకి మధ్య వారధి కట్టరు. హనుమంతుల వారే తమ శరీరాన్ని విపరీతంగా పెంచి తమ వాలాన్నే వారధిగా వేస్తారు. సో మనముంటున్న టైం లైన్ ప్రకారం హనుమంతుని జన్మస్థలం హిమాలయాల వద్ద, మేరు పర్వత శిఖరాల వద్ద, పశ్చిమ దిశలో ఉన్న మాల్యవంతము అనబడే కేసరి యొక్క వానర సామ్రాజ్యంలో జరిగింది. మన లోకరీతిని అనుసరించి ఆలోచించిన కేసరి అంజనల పెళ్లి భారతదేశంలో కిష్కింధలో జరిగినప్పటికీ లేదా గోకర్ణంలో జరిగినప్పటికీ పెళ్లి తర్వాత అంజనాదేవి అత్తగారింటికి వెళ్లవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారు పెళ్లి అయిన తర్వాత కేసరి నివసించే ప్రాంతమైన మాల్యవంతానికే వెళ్లి ఉండాలి. నాకు బాగా తెలిసిన ఫ్రెండ్, తను ఒక ప్రాంతంలో పుట్టాడు, మరొక ప్రాంతంలో తన జీవితంలో కొంత భాగాన్ని గడిపాడు, మరో ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. అతన్ని నీ నేటివ్ ప్లేస్ ఏది అని అడిగితే ఇలా చెప్పాడు, నేను పుట్టింది విజయవాడ అని, నా నేటివ్ ప్లేస్ విజయవాడ అని చెప్పడం లేదు. నా బాల్యం, నా మెమోరీస్ విజయవాడతో ముడిపడి ఉన్నాయి, అందుకే అది నా సొంత ఊరు అని అనిపిస్తుంది అని అన్నాడు. ఇక మిగిలిన ఊర్లలో మా నాన్నగారి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లడం జరిగింది. వాటితో నాకు కొంత అనుబంధం ఉన్నప్పటికీ కూడా నా బాల్య స్మృతులు నాకు చాలా ఇంపార్టెంట్, అవి విజయవాడతోనే ముడిపడి ఉన్నాయి అని చెప్పాడు. ఫోన్లో ఈ విషయం వింటున్న నాకు ఒకటి అనిపించింది. హనుమంతుల వారు మాల్యవంత పర్వత శిఖర వానర సామ్రాజ్యంలో పుట్టినప్పటికీ ఆయన బాల్యం కిష్కింధతో పెనవేసుకుని ఉంది. ఆయన యవ్వనంలో కూడా కిష్కింధలో ఉద్యోగం చేయడంతో ఆ కిష్కింధ నగరంతో ఆయనకు ఎంతో అనుబంధం ఏర్పడి ఉంది. అది ఆంజనేయ స్వామి వారి ఉద్యోగ స్థానమైంది. ఇక తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతంలో అంజనాదేవి తపస్సు ఆచరించినట్లు వాల్మీకి రామాయణంలో లేకపోయినప్పటికీ స్థల పురాణాల గౌరవార్థం ఇతర కల్పాల గాథల ప్రకారం ఆయన శివాంశగా వాయుదేవుని ద్వారా అంజనా గర్భంలోకి ప్రవేశించిన ప్రాంతంగా మనం భావించవచ్చు. దానికి ఎట్టి కళంకం వాటిల్లదు. కాకపోతే ఇది వేరే కల్పాలకు చెందిన గాథ అని మనందరం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. నా కామెంట్ సెక్షన్ లో పుష్పగిరి శ్రీకృష్ణ గారు, రేణుకా జన్ను గారు, బెల్లంకొండ రిత్విక్ గారు, ప్రశాంత్ చారి గారు, ఇంకా ఎందరో ఈ కాల గణన మీద, యుగ విభజన మీద అనేక సందేహాలు అడిగారు. మీలో చాలా మందికి నా లాస్ట్ ఎపిసోడ్ చూశాక ఒకే డౌట్ వచ్చింది. అదేంటంటే వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దేవుడు కదా, మరి ఆయనకు త్రేతాయుగంలో అంజనాదేవి వారు ఎలా నమస్కరించింది అని. వాటన్నిటికీ ఇక్కడ మీకు సమాధానం చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మనకు ఈ విధంగా అంజనాదేవి వెంకటేశునికి నమస్కరించింది అని స్కాంద పురాణము చెబుతుంది. స్కాంద పురాణములోని అంతర్గత గాథలు సత్పురుష కల్పంలో జరిగినవి, అంటే మనముంటున్న శ్వేతవరాహ కల్పంలోని గాథలు కాదు. ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బ్రహ్మ యొక్క ప్రతి కల్పంలోనూ తిరుమల ఉంటుంది. అది యుగాలను బట్టి వేరువేరు పేర్లతో పిలువబడుతుంది. అక్కడ అంజనాదేవి ఒక కల్పంలో తపస్సు చేసి ఉండొచ్చు, మనం ఉంటున్న శ్వేతవరాహ కల్పంలో చేసి ఉండకపోవచ్చు. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ శ్వేతవరాహ కల్పంలో జరిగిన శ్రీమద్ రామాయణంలోని ఆంజనేయ స్వామి వారు చిరంజీవిగా ఈ భూమి మీదే ఉండిపోయారు. ఆయన మిగిలిన కల్పాల్లో లాగా అవతార పరిసమాప్తి చేసి వెళ్లిపోలేదు. ఈ భూమిపై నదులు, పర్వతాలు ఉన్నంతకాలం, శ్రీరామ కథ వినిపిస్తున్నంతకాలం, రామభక్తులు రామనామ సంకీర్తన చేస్తున్నంతకాలం స్వామి హనుమ మనతోనే ఉంటారు. ఈ కలియుగంలో ఆయన భక్తులకు తోడై నిలుస్తారు. ఓకే, శ్రీనివాసుడు, వెంకటేశుడు, గోవిందుడు అయిన మన బాలాజీ స్వామివారు సర్వకల్పాలయందు ఏదో ఒక మన్వంతరంలో తిరుమలలో వెలుస్తూనే ఉంటారు. మనం ఉంటున్న శ్వేతవరాహ కల్పంలో స్వామివారు ప్రస్తుత కలియుగంలో వెలిసిన వెంకటేశ్వర స్వామివారే. స్కాంద పురాణంలో అంజనాదేవి నమస్కరించిన
వెంకటేశ్వర స్వామి వారి టైం లైన్ వేరు. ఆయన సత్పురుష కల్పానికి చెందినవారు. మళ్ళీ మీ అందరికీ ఒక డౌట్, మరి ప్రతి కల్పంలో భగవంతుడు అదే క్షేత్రంలో కొలువవ్వడం ఏంటి? అన్ని కల్పాల్లో రామాయణ మహాభారతాలు ఎందుకు జరుగుతున్నాయి అంటారా? దానికి ఇదిగోండి సమాధానం. స్వామివారు ఈ భూమిపై అవతరించకపోతే మనకు తరించే దిక్కెక్కడిది? ముక్తి పొందే దారేది? ఆయన అవ్యాజ కరుణా స్వరూపుడై భువిలో వెలియకపోతే కోటానుకోట్ల పాప పంకిల రాసులకు ప్రక్షాళన ఏది? అనేక క్షేత్రాల్లో స్వామివారు వెలసినప్పటికీ ప్రజలు ఇంకా పెడదారులు పట్టిపోతున్నారే. ఈ కలిపురుషుడు పెడుతున్న కష్టాలకు మిగిలిన కొద్దిమంది పుణ్యాత్ములు, సాధుజనులు, భక్తులు ఎలా తట్టుకోగలరు? ఎలా తరించగలరు? అసలు అది ఈ కలికాలంలో సాధ్యమయ్యే పనేనా? అందుకే స్వామివారు ప్రతి కల్పంలో మన కోసం వస్తారు. ఆ తిరుమల బంగారు కొండపై కొలువై మన కోర్కెలు తీరుస్తూ మన పాపాలను తొలగిస్తూ ఉంటారు. ప్రతి కల్పంలోనూ రామాయణ మహాభారతాల వంటి ఇతిహాస పురాణాలు జరగకపోతే సామాన్య ప్రజలు ధర్మాన్ని ఎలా ఆచరించాలో ఎప్పటికీ తెలుసుకోలేరు. ఓకే, ఐ థింక్ మీకు ఆన్సర్ దొరికింది అని అనుకుంటున్నాను. దేహం ఉన్నంతకాలం సందేహాలు మనల్ని వదలవు. ఇంకా చాలా మందికి మరొక అనుమానం ఏంటంటే, వ్యాసుడు మనకు ముందు ఉన్న ద్వాపర యుగానికి చెందినవాడు కదా, మరి త్రేతాయుగంలో అంజనాదేవితో ఎలా మాట్లాడారు? త్రేతాయుగం ద్వాపర యుగానికంటే కొన్ని లక్షల ఏళ్లు క్రితంది కదా అని. అదే కదా మీ సందేహం? దానికి ఇదిగోండి సమాధానం. వ్యాసుడు అంటే ఒక వ్యక్తి పేరు కాదు, అది వేదాలను వ్యాసం చేసేవారికి లభించే పదవి లేదా బిరుదు. తొలుత సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు వేదాలను విభజించారు కాబట్టి ఆయనే వేదవ్యాసుడు. ఆ తరువాత ప్రజాపతి వేదాలను విభజించాడు కాబట్టి రెండవ మహాయుగంలో ప్రజాపతే వ్యాసుడు. ఆ తరువాత మూడవ మహాయుగంలో శుక్రాచార్యుల వారు వ్యాసుడు. అటు తర్వాత నాల్గవ మహాయుగంలో బృహస్పతే వ్యాసుడు. ఐదవ మహాయుగంలో సూర్యుడు వ్యాసుడు. ఆరవ మహాయుగంలో మృత్యువు. ఏడవ మహాయుగంలో ఇంద్రుడు. ఎనిమిదవ మహాయుగంలో వశిష్ఠుడు. తొమ్మిదవ మహాయుగంలో సారస్వతుడు. 10వ మహాయుగంలో త్రిదాముడు. 11వ మహాయుగంలో త్రిశికుడు. 12వ మహాయుగంలో భరద్వాజుడు. 13వ మహాయుగంలో అంతరిక్షుడు. 14వ మహాయుగంలో వరణి. 15వ మహాయుగంలో త్రయ్యరుణుడు. 16వ మహాయుగంలో ధనంజయుడు. 17వ మహాయుగంలో కృతంజయుడు. 18వ మహాయుగంలో జయుడు. 19వ మహాయుగంలో భారద్వాజుడు. 20వ మహాయుగంలో గౌతముడు. 21వ మహాయుగంలో హర్యాత్ముడు. 22వ మహాయుగంలో వజ్రశ్రవుడు. 23వ మహాయుగంలో త్రిన్బిందుడు. 24వ మహాయుగంలో త్రేతాయుగంలో వాల్మీకి. అటు తర్వాత 25వ మహాయుగంలో శక్తి. 26వ మహాయుగంలో పరాశరుడు. 27వ మహాయుగంలో జాతుకర్ణుడు. మనముంటున్న 28వ మహాయుగంలో మన ద్వాపర యుగంలో మహాభారత భాగవతాలను వ్రాసి, అష్టాదశ పురాణాలను వ్రాసి, వేదాలను విభజించినది కృష్ణద్వైపాయనుడు. ఇక రాబోయే మహాయుగంలో కాబోయే వ్యాసుడు అశ్వత్థాముడు. ఆయనే ద్రోణుడి కొడుకు, సప్త చిరంజీవుల్లో ఒక్కడు. ఈపాటికే శాప విముక్తి పొంది వ్యాస పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే, ఇంతమంది వ్యాసులు ఉన్నారు కదా, ఈ కల్పంలో అన్ని మహాభారతాలు జరిగాయా అని మీ డౌట్ అయితే దానికి ఆన్సర్ నో. ఎందుకంటే ప్రతి కల్పానికి ఒక్క మహాభారతం జరుగుతుంది. ప్రతి మహాయుగంలో వేదాల విభజన జరుగుతుంది. ఈ మిగతా వ్యాసులందరూ వేద విభజన చేసినందుకు వ్యాసులయ్యారు తప్ప మహాభారతం వ్రాసినందుకు కాదు. మహాభారతం రాసింది కృష్ణద్వైపాయనుడే. ఆయన నారాయణుని అంశ. ఐ థింక్ ఈ మీ సందేహాలన్నిటికీ సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నిజాన్ని అంగీకరించగల మంచి మనసు గలవారు, హనుమంతునంత దృఢమైన మనసు కలిగిన వారు ఇది అర్థం చేసుకుంటారు. ఈ ఎపిసోడ్ లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు తర్వాతి ఎపిసోడ్లో ఎప్పుడైనా సమాధానాలు తెలుసుకుందాం. ఇంకా మీకు మైండ్ బైండ్ అయ్యే మరొక విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. హనుమంతుల వారి చిన్నతనంలో భృగు మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర అల్లరి చేశారు అని చెప్పుకున్నాం కదా. ఆ భృగు ఆశ్రమం ప్రస్తుతం హర్యానాలోని దోషి హిల్స్ మీద ఉంది. అంటే మాల్యవంత పర్వతం వద్ద ఉండే శైశవ హనుమంతుల వారు ఇంటి నుండి అల్లరి చేస్తూ దూర దూరాలకు తన శక్తితో ఎగురుతూ వెళ్లిపోయాడు. అలా ఎగురుతూ ఒకరోజు హర్యానాకు చేరుకున్నారు. అక్కడి భృగు ఆశ్రమంలో చిలిపి చేష్టలు చేయడంతో అక్కడి ఋషులు ఆగ్రహించారు. ఇంతలో హనుమంతుల వారిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన కేసరి మరియు అంజనాదేవి, భృగువు మరియు ఇతర ఋషులు ఆంజనేయునికి శాపం ఇవ్వడం చూశారు. పుత్రునికి అలా శాపం కలగడంతో అంజనాదేవి ఎంతో దుఃఖించింది. కానీ
ఋషులు శాప విమోచనాన్ని సూచించడంతో కొంత ఊరట చెందింది. అంజన ఆ పసిబాలునితో ఆ హర్యానా ప్రాంతపు ఋషుల ఆశ్రమాల వద్ద తన భర్త అయిన కేసరితో కొన్నాళ్లు ఉండి ఉండాలి. ఇది ఆ స్థల పురాణంలో ప్రజలు గుర్తుపెట్టుకోవడంతో అంజనాదేవి హర్యానాలో కొన్నాళ్లు నివసించడంతో అక్కడి పూర్వపు ప్రజలు ఈ విషయాన్ని స్థల పురాణంలో రికార్డ్ చేశారు. కానీ కాలాంతరంలో మార్పులు రావడం వల్ల హర్యానాయే హనుమత్ జన్మస్థలమని అక్కడి వారు భ్రమపడుతున్నారు. ఇక ఇతర కల్పాల గాథలను ఈ ప్రస్తుత కాలానివేమో అని భావించి టీటీడీ వారు తిరుమలయే హనుమత్ జన్మస్థానమని పొరబడుతున్నారు. ఇక రామాయణ శ్లోకాలను తప్పుగా అర్థం చేసుకుని మరియు కిష్కింద స్థల పురాణాలతో కన్ఫ్యూజ్ అయ్యి కర్ణాటక స్వామివారు హంపి క్షేత్రమే హనుమత్ జన్మస్థలమని పొరబడుతున్నారు. ఇంకా అక్కడి కొన్ని కొండ గుహల పేర్లు కొన్ని పురాణాలతో ఏకీభవించగా కొన్ని స్థల పురాణాలతో విభేదిస్తున్నాయి. ఉదాహరణకు అంజనాహల్లి. అంజనాదేవి తన భర్త అయిన కేసరితో మరియు తన పుత్రుడైన ఆంజనేయ స్వామితో కిష్కిందకు వచ్చి ఉన్నారు అనేది నిజం. అందుకు ఆ పర్వతానికి అంజనహల్లి అని పేరు వచ్చి ఉండవచ్చు. బట్ శ్రీమద్ రామాయణం ప్రకారం హనుమత్ జననం కిష్కిందలో జరగలేదు. ఈ విధంగా అనేక ప్రాంతీయుల దృష్టికోణం నుండి వారు చూసినదే విన్నదే నిజమని పొరపడ్డారు తప్ప ఇతిహాస పురాణాలు క్షుణ్ణంగా పరిశీలించలేకపోయారు, వాస్తవాల్ని విడిచిపెట్టారు. ఇక మాల్యవంతం గురించి, సుమేరువు గురించి వివరంగా మరొక ఎపిసోడ్లో ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. ఇవి ప్రస్తుత కాలంలో ఎక్కడున్నాయో లేక ఎక్కడుండేవో నా రీసెర్చ్ వర్క్స్ లో మీకు పూర్తిగా వివరంగా తెలియజేస్తాను. ఆయన జన్మస్థలం ఏదైనా ఆయన రామనామ సంకీర్తన చేసే చోటికి తప్పకుండా వస్తారు. ఆయనకు సుందరకాండ పారాయణం అంటే ఇష్టం, శ్రీమద్ రామాయణ పారాయణం అంటే ఇష్టం, అది జరిగే చోటంటే ఇష్టం. అవి జరిగే స్థలాల్లో స్వామి హనుమ కొలువై ఉంటారు, భక్తుల హృదయాల్లో సదా నివసిస్తుంటారు. స్వామి హనుమ ప్రస్తుత కలియుగంలో గంధమాదన పర్వతం వద్ద దివ్య భూమికల్లో నివసిస్తున్నారు. దివ్య భూమికలు అంటే డివైన్ ప్లేన్స్. అది మన భూమి మీదే ఉన్న ఇతర డైమెన్షన్ కి సంబంధించిన డివైన్ ప్లేన్స్. వీటికి ఇతర యుగాల్లో యాక్సెస్ ఉండేది. హనుమంతుల వారు మరిన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు. వాటి గురించి మరొక ఎపిసోడ్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. హనుమంతుల వారు ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో సంబంధించిన వారు కాదు. ఆయన యూనివర్సల్ హీరో. ఆయన ఈ భూమికి సంబంధించిన హద్దులు ఎల్లలు తన చిన్నతనంలోనే దాటేశారు. ఆయన అపర శివాంశ సంభూతుడు. హనుమంతుల వారు కాబోయే భవిష్యత్ బ్రహ్మ. ఆయన సర్వ విద్యా పారంగతుడు. ఆయన అనుగ్రహం కావాలంటే తెలుసుకోవాల్సింది కేవలం ఆయన జన్మస్థలం ఒక్కటే కాదు, కేవలం రామ అనే 2 అక్షరాల మీద సంపూర్ణ భక్తి విశ్వాసాలు. శ్రీరామ భక్తులకు హనుమంతుల వారు ఎప్పుడు సదా ప్రసన్నుడే. ఇక తిరుమల క్షేత్రంలో ఇతర కల్పాల్లో వాయుదేవుని అంశతో అంజనా గర్భంలోకి ప్రవేశించిన ఆ స్థలం ఎప్పుడూ సదా పూజనీయమైనదే. ఆయన బాల్యం నుండి పెరిగి పెద్దయిన కిష్కింద పంపా సరోవర తీరం సర్వకాలముల యందు పూజనీయమైనదే. ఫ్రెండ్స్, మీకు గనక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని తర్వాత వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందులో ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.